Recording in progress. Hi, dear. Good morning. Welcome to Mr. Swami G9 Zoom meeting. Metaphors in Telugu. సో ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ జాయిన్ కాకపోతే ఇన్వైట్ చేయండి. ఈరోజు స్టేకింగ్ గురించి మనం ప్లాన్ తెలుసుకోబోతున్నాం. స్టేకింగ్ గురించిన సబ్జెక్ట్ తెలుసుకోబోతున్నాం. మెటాఫోర్స్ లో ఉన్నటువంటి వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ని ఈరోజు మనం అప్డేషన్స్ ని తెలుసుకోబోతున్నాం. ఎలాంటి స్టెప్స్ మనం ఫాలో అవుతే మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు అనే విషయాలు దీంట్లో డిస్కస్ చేయబోతున్నాం.
సండే స్పెషల్ జూమ్‌లో మనకు కొత్త లెర్నింగ్ కాన్సెప్ట్స్, మెటాఫోర్స్‌లో తీసుకునే ఇంపార్టెంట్ స్టెప్స్ దీని గురించి మనం ఎవ్రీ సండే అప్డేషన్స్ అండ్ మోటివేషన్ అన్ని విషయాలు మనం దీంట్లో చర్చించుకుంటాం. ఓకే సార్. స్టార్ట్ చేద్దామంటారా? కోస్టర్స్. సార్ సార్ ప్లీజ్ రెస్పాండ్. స్టార్ట్ చేద్దాం నేను. ఓకే సార్, సార్, ఓకే సార్. స్టార్ట్ చేద్దాం సార్. ఓకే ఓకే. స్టార్ట్ చేద్దామా సార్? ఓకే సార్. స్టార్ట్ చేద్దామా సార్? చెప్పండి సార్. చెప్పండి. మెటాఫోర్స్ ఫ్యామిలీ మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. నేను హైదరాబాద్ నుంచి, నా పేరు శ్రీశైలం. ఏదేమైనప్పటికీ మనం మెటాఫోర్స్లో జర్నీ చేస్తున్నాం. మనం జర్నీ చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిని మనం పరిష్కారం చేసుకొని ముందుకు తీసుకెళ్తా దానికి ప్రయత్నిస్తూ ఉండాలి. మెయిన్గా మనకి యూనిట్ వర్క్స్లో టైర్ యాక్టివేషన్ చేసుకుంటే ఏమొస్తుంది అనేది, HMFS గురించి కూడా వివరించడం జరుగుతుంది సార్. ఈరోజు అవకాశాలు అనేవి మనకి వస్తూ ఉంటాయి. అవకాశాలని మనం వినియోగించుకోవాలి. మనము ఒక గుడికి వెళ్ళినప్పుడు దేవుని మనం కోరుకుంటూ ఉంటాం, ఏదైనా మంచి అవకాశం ఈ స్వామి నాకు ఒక మంచి ప్రాజెక్ట్ని దాని గురించి ఒక వ్యక్తి మనకు చెప్పినప్పుడు మనం దాన్ని వదిలేస్తూ ఉంటాం. అంటే దేవుడే మనకి మనకు ప్రత్యేకంగా చెప్పడు. ఏదో దేవుడి రూపంలో ఎవరో ఒక మనిషి వచ్చి చెప్పినప్పుడు దాన్ని మనం అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్తాను సార్. చెప్పండి సార్. చెప్పండి. ఒక స్వామి ఒక 40 సంవత్సరాల నుంచి బాగా వాయిస్ క్లియర్ ఉందా సార్? ఓకే. కొద్దిగా కట్ అవుతుంది. అదొకటి చూసుకోండి. ఇప్పుడు క్లియర్ ఉంది. ఓకే. ఓకే. చెప్పండి సార్. ఒక స్వామి 40 సంవత్సరాల నుంచి తీవ్రంగా తపస్సు చేస్తూ ఉంటాడు. నాకు దేవుడు ప్రత్యక్షమై ఏదైనా అవకాశం ఇస్తాడు అని. కానీ అక్కడ తపస్సు చేసేటప్పుడు బాగా వరద వస్తుంది, వర్షం పడతా ఉంటుంది. స్వామి వరద వస్తుంది, వెళ్ళిపోదాం దా, నీకు ఇక్కడ నుంచి అంటే నన్ను అంతా శివుడే చూసుకుంటాడు, నాకు ఆ భగవంతుడే ప్రత్యక్షమై ఏదైనా చూసుకుంటాడు, అవకాశం ఇస్తాడు, నేను ఇక్కడ నుంచి రాను, ఏ వరద వచ్చినా సరే అని అక్కడే భీష్మించుకో కూర్చుంటాడు అనమాట. వరద చాలా ఎక్కువ అయిపోయి గుడి మునిగిపోతుంటది. ఆ గుడి ఎక్కి గుడి పైన కూర్చుంటాడు. ఒక అతను పడవ వేసుకొని వచ్చి, స్వామి రండి, మొత్తం పెద్దగా వరద వస్తుంది, అందరు కొట్టుకోపోతున్నారు, ఈ పడవలో వెళ్ళిపోదాము అని. నేను రాను, నన్ను అంతా భగవంతుడే చూసుకుంటాడు, ఆ స్వామి నన్ను కాపాడుతాడు, నేను ఇక్కడ నుంచి రాను అని. తర్వాత గుడి మొత్తం మునిగిపోతుంది. పైన శిబిరం పైన ఒక త్రిశూలం లాగా ఉంటుంది, దాన్ని పట్టుకొని కూర్చుంటాడు. ఇప్పుడు పైనుంచి ఒక మిలిటరీ అతను వచ్చి తాడు వేస్తాడు, స్వామి ఇది పట్టుకోండి పైకి రండి అంటే. దాన్ని తాడును కూడా నేను పట్టుకోను, నన్ను ఎట్టి పరిస్థితిలో నాకు ఆ శివుడే వచ్చి, నన్ను ఆ భగవంతుడే వచ్చి కాపాడతాడు, నేను 40 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నా, నాకు ఖచ్చితంగా వస్తాడు, నన్ను కాపాడతాడు, నేను దేన్ని కూడా పట్టుకోను అనేది వదిలేస్తే మిలిటరీ వాడు కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది అక్కడ నుంచి. చివరికి ఆ వరదలో కొట్టుకుపోయి ఈ తపస్సు చేసినటువంటి స్వామి చనిపోవడం జరుగుతుంది. చనిపోయిన తర్వాత పైన కొన్ని శిక్షలు వేస్తారు కదా సార్, దాంట్లో లైన్లో నిలబడితే అక్కడ చాలా గొడవ చేస్తూ ఉంటాడు, చాలా కోపం మీద ఉంటాడు శివుని మీద. మా తాత 40 సంవత్సరాలు తపస్సు చేసిండు, మా నాన్న 40 సంవత్సరాలు తపస్సు చేసిండు, నేను 40 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నా,
నన్ను ఇట్లా చంపి పైకి తీసుకొస్తాడా? ఎక్కడ నేను ఫస్ట్ శివునితో మాట్లాడిన తర్వాతనే ఏ శిక్ష అయినా నేను అనుభవిస్తాను తప్పితే నాకు ఫస్ట్ శిక్ష వేయడానికి లేదు. ఫస్ట్ శివుని విలువది అని చాలా గొడవ వేయడం జరుగుతుంది. అయితే శివ ఇక్కడ ఒక మనిషి ఒక స్వామి చాలా గొడవ చేస్తున్నాడు, మీరు రావాలి ఎట్టి పరిస్థితులు అంటే అప్పుడు శివుడు రావడం జరుగుతుంది. ఏమైంది అంటే, శివ నీకు మా తాత ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసిండు? 40 సంవత్సరాలు చేసిండు. మా నాన్న ఎన్ని చేసిండు? 40 సంవత్సరాలు. నేను 40 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నా. నాకెందుకు నువ్వు కనవల్లే? నువ్వు నన్ను ఎందుకు చంపించినావు? ఇక్కడికి రప్పించినావు, నన్ను ఎందుకు కాపాడాలి అంటే, అరే పిచ్చోడు ఒకరు వరద వస్తుంటే నువ్వు వెళ్ళిపో, పోదాం దా అని వచ్చిండు, గుర్తుకు లేదా అంటే అవును వచ్చిండు. ఇంకొక అతను గుడి మీద కూర్చుంటే పడవేసుకొని వచ్చినా పడవేసుకొని వచ్చిండు. ఇంకొక అతను మిలిటరీ అతను కూడా వచ్చిండు తాడేసి, అది నువ్వేనా? పడవేసుకొని వచ్చింది కూడా నువ్వేనా అంటే, అంతా నేనేరా. దేవుడు అనేది ఒక మనిషి రూపంలో వచ్చి నీకు కాపాడడానికి వస్తాడు, దేవుడే రాడు అని అక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకు అవకాశం అనేది ఒక దేవుని రూపంగా ఎవరో ఒకరు మనిషి మనకు కల్పిస్తాడు, కానీ దాన్ని వినియోగించుకోవాలి అని అర్థం ఇక్కడ. మనకు దేవుడే వచ్చి మనకి ప్రత్యక్షంగా చెప్పడు. ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు దాన్ని వినియోగించుకొని ముందుకెళ్ళినప్పుడు మనం సక్సెస్ అవుతామని. ఇదే మనకి మంచి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం మెటాఫోర్స్ ప్రాజెక్ట్. దీన్ని అందరూ కూడా వినియోగించుకొని మనకి ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా మనం ప్రతి ఆదివారం నాడు మనకు కంపల్సరీగా మన సార్ ఎంత పని ఉన్నా కూడా పక్క పెట్టి మన కోసం జూమ్ చెప్పడానికి వస్తున్నారు. మనకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మనం సార్ని అడిగి క్లియర్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకెళ్ళి వాళ్ళ ఆదాయం తీసుకుంటూ వాళ్ళని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఆదాయం తీస్తూ అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇటు మనకి ఇప్పుడు గ్రేట్ లీడర్ ఒక క్రిప్టో కరెన్సీ మీద కానీ ఒక మంచి ప్రాజెక్ట్ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ని ఒక కెరియర్గా ఎంచుకొని ముందుకెళ్తున్నటువంటి మిస్టర్ స్వామి యాదవ్ సార్, గ్రేట్ లీడర్. ప్లీజ్ వెల్కమ్ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా 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 బాగా చెప్పారు. మంచి విషయాలు డిస్కస్ చేశారు. కరెక్ట్ పాయింట్స్ అన్నమాట అవి. సో నేను మీ స్వామి యాదవ్ అండి. థ్యాంక్ యూ అండి. గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. సో ఇక మీదట ఇంకా ఎవరైనా జూమ్‌కి అటెండ్ కాని వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఇన్వైట్ చేయండి. సో సార్ చెప్పిన విషయాల్లో మీకు చాలా పాయింట్స్ నచ్చిండొచ్చు. ఎందుకంటే దేవుడనేవాడు మీకు ఏదో ఒక సహాయం చేయడానికి వచ్చినా మీరు నెగ్లెక్ట్ చేయడం ద్వారా, మీ సమయాన్ని వృధా చేసుకోవడం ద్వారా అక్కడ మీరు దాన్ని కోల్పోయే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి. సో ఇలాంటి జీవితంలో ఎన్నో వస్తుంటాయి. సో దాంట్లో మనం ఏంటి, ఎలా అనేది ఫిల్టర్ చేసుకొని కొద్దిగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తూ ఉండాలి సక్సెస్ కావాలంటే. అందుకే ఈరోజు కూడా కొటేషన్ అక్కడ పెట్టాము ఒకటి. నీవు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది అని చెప్పేసి. సో నిజమే. 100% నిజమే. ప్రతిది కూడా మనము అలర్ట్‌గా ఉండాలి జీవితంలో ఏదైనా సరే. సో దాంట్లో ఒక వ్యక్తి ఒక దాని గురించి ఒక 2 సంవత్సరాల నుంచి చెప్తున్నారు, అతను అప్డేట్ ఇస్తున్నాడంటే అది చాలా గ్రేట్. 2 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ప్రాజెక్ట్. దీంట్లో ఎన్నో, ఎన్నో మార్పులు, చేర్పులు జరిగినప్పటికీ, ఏది ఏమైనప్పటికీ మన అందరికి బాగుపరచడానికి, మన అందరి ఆర్థిక వ్యవస్థని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌ని ముందుకు తీసుకెళ్లడానికి చేస్తున్నటువంటి ఒక పెద్ద ప్లాట్‌ఫార్మ్. ప్రపంచంలోనే పెద్ద ప్లాట్‌ఫార్మ్ మెటాఫోర్స్. మెటాఫోర్స్ వి ఆర్ విత్ యూ అని చెప్పేసి లాడో గారు ఎప్పటినుంచో చెప్తున్నారు క్రియేటర్. సో ఈ మెటాఫోర్స్‌లో మనకు గ్రేట్ ఆపర్చునిటీ వచ్చేసింది. ఆ ఆపర్చునిటీ ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ఈరోజు క్లియర్‌గా, క్షుణ్ణంగా, మెల్లగా దాని గురించి క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది చాలా 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 పాసివ్ ఇన్‌కమ్‌ని క్రియేట్ చేసే ప్లాట్‌ఫార్మ్. ఇప్పుడు ఇక మీదట ఇంతవరకు ఎవరైతే నాకు పాసివ్ ఇన్‌కమ్ రాలేదో, నాకు ఇన్‌కమ్ ఏమి లేదో, నేను వేరే వేరే ప్రాజెక్ట్‌లు చేయాలి అనుకునే వాళ్ళందరికి కూడా ఒక మంచి గైడెన్స్ చేస్తూ, దీంట్లో ఉన్న ఉపయోగాలు తెలుసుకుంటూ, దీంట్లో ఎలా పాసివ్ ఇన్‌కమ్ పొందొచ్చు అనే విషయాలు దీంట్లో మనం బాగా దీని గురించి ఈరోజు చర్చించబోతున్నాం. ప్లీజ్ అటెన్షన్. లాస్ట్ వరకు మీరు మీటింగ్ అటెండ్ కండి. డోంట్ మిస్ ఇట్. ఓకే. సార్ స్క్రీన్ షేర్ అవుతుంది గదా! రైట్. ఓకే సార్. ఓకే. కంటిన్యూ. ఓకే. ఓకే.
ఫైల్ షేర్ చేస్తాను సార్. రైట్ సార్. ఓకే. సో ఇక్కడ వెల్కమ్ టు బిగ్ క్రిప్టో పాసివ్ ఇన్‌కమ్. సో ఎస్పెషల్‌గా పాసివ్ ఇన్‌కమ్ మనం ఫోకస్ చేస్తున్నాం. ఎందుకు, ఏంటి అనేది మనం చర్చించబోతున్నాం. సో ఇక్కడ ఫోర్స్‌కైన్ కలిగి ఉన్న వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అండి. ఫోర్స్‌కైన్ కలిగి ఉన్న వాళ్ళకు, మీరు ఫోర్స్‌కైన్ లేకపోతే మీ దగ్గర ఇప్పుడైనా సరే ఫోర్స్‌కైన్‌ని కొనడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దాని వాల్యూ అనేది చాలా చాలా డిమాండ్ రాబోతుంది. దాని యుటిలిటీ వేరు. దాని టెక్నాలజీ వేరు. సరే, ఇప్పుడు ఏదో ఫ్యూచర్‌లో వస్తుంది. ఫ్యూచర్‌లో తింటున్నాం. ఫ్యూచర్‌లో చూస్తున్నాం అనేది కాదు. ఇప్పుడే స్టార్ట్ అయింది. అది ఏంటి అనేది చూస్తే మీకు ఇప్పుడు పాసివ్ ఇన్‌కమ్‌లో మనకు చాలా 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 అన్ని ప్రాజెక్ట్‌లతో పోల్చుకుంటే ఎక్సలెంట్ ఇన్‌కమ్ సోర్స్‌గా క్రియేట్ అయింది ఇప్పుడు యునైట్ వర్స్. ఏంటి దీంట్లో? ఏమైందంటే హెచ్ఎంఎఫ్ఎస్ అనే ఎంఎఫ్ఎస్ అంటే ఒక ఫోర్స్ కాయిన్‌కి ఈక్వల్‌గా ఉన్నటువంటి ఒక హెచ్ఎంఎఫ్ఎస్ అనే టోకెన్ మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈక్వల్ టు ఫోర్స్ కాయిన్. మరి అక్కడ మనకు ఎలా వస్తుంది? ఏంటి అని తెలుసుకోవాలి గదా! అంత పాసివ్ ఇన్‌కమ్ వస్తున్నప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. వృధా చేయకూడదు మీ సమయాన్ని. సో, అది ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేస్తే, మీరు ఇంతవరకు తెలిసింది మీకు వెస్టింగ్ తెలుసు మీకు. వెస్టింగ్‌లో మీ కాయిన్స్ వెస్టింగ్ చేశారు. అంటే అక్కడ స్టేక్ చేశారు. అది వన్ వన్ టైప్ ఆఫ్ స్టేకింగ్. కానీ అక్కడ ఇన్‌కమ్ అనేది ఇంత కనపడదు. దాంట్లో టారిఫ్స్ ఉన్నాయి. ఆ టారిఫ్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. 2 మంత్స్, 1 ఇయర్, 4 ఇయర్, 5 ఇయర్స్ అని జెప్పేసి. సో, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఇయర్స్ వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయి. సో, అది కూడా అంత పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చు. పర్ఫెక్ట్‌గా ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే స్టేకింగ్ రివార్డ్స్. ఆ స్టేకింగ్ రివార్డ్ ఎప్పుడు ఎంఎఫ్ఎస్ అని చెప్తున్నాం. ఎంఎఫ్ఎస్ హోల్డ్ ఎంఎఫ్ఎస్. సో, దీంట్లో ఏంటి ప్రాసెస్? ఎలా లాభాలుంటాయి అని మనం తెలుసుకుంటే కొద్దిగా సబ్జెక్ట్ గూడా అవసరం. ఆ సబ్జెక్ట్ గూడా మీకు చెప్పి ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ స్టేక్ అని చెప్పేసి ఇక్కడ స్టేకింగ్ మనం ఏదైతే మన కాయిన్స్‌ని, మన ఫోర్స్ కాయిన్స్‌ని, మీకు కలిగి ఉన్నటువంటి కాయిన్స్‌ని మీరు స్టేకింగ్ చేస్తే దానికొచ్చే రివార్డ్ ఏదైతే ఉందో దాన్ని ప్రూఫ్ ఆఫ్ స్టేకింగ్, ప్రూఫ్ ఆఫ్ వర్క్ అని చెప్పేసి 2 విభాగాలుగా విభజిస్తారు మెటాఫోర్స్‌లో. సారీ, క్రిప్టో కరెన్సీలో. క్రిప్టో కరెన్సీలో ప్రూఫ్ ఆఫ్ స్టేకింగ్ అండ్ ప్రూఫ్ ఆఫ్ వర్క్. సో, దీని సబ్జెక్ట్ వేరే ఉంది. దీని ఎక్స్‌ప్లనేషన్ వేరే ఉంది. అది కొంచెం టైం పడుతుంది. మళ్ళీ తర్వాత చూద్దాం. సో, మనం చేసేది ఇప్పుడేంటంటే ప్రూఫ్ ఆఫ్ స్టేకింగ్. బ్లాక్ చైన్‌లో స్టేకింగ్ అవుతాయి ఇవన్నీ కూడా. స్టేకింగ్ అంటే ఏదో సైట్‌లో ఏదో ఒక వాళ్ళ ఓన్ దాంట్లో ఇది అని ఉండదు. స్టేకింగ్ అనేది బ్లాక్ చైన్‌లో స్టేకింగ్ అవుతాయి. ప్రతీది కూడా ప్రూఫ్ ఉంటదనమాట. సో, అది ఒక్కసారి మనం ఆలోచిస్తే వాట్ ఈస్ క్రిప్టో కరెన్సీ స్టేకింగ్? క్లియర్‌గా కొద్దిగా ఓపికతో మీరు నేర్చుకోండి, వినండి. ఇక్కడ భవిష్యత్తులో ఇక ఎక్కడ కూడా మీరు ఆర్‌ఓఐ సిస్టమ్, స్టేకింగ్ చేస్తే రివార్డ్ ఇస్తాం అనేటివి ఎవరు చెప్పినా కూడా మీ దగ్గర సరైన ఆన్సర్ ఉంటది. సరైన ఆన్సర్ ఉంటది. సరైన సబ్జెక్ట్ ఉంటది. ఇది తెలుసుకుంటే. సో, మీకు కొద్దిగా తెలియడానికి ప్రయత్నిస్తున్నా. మీకు కొద్దిగా దీనిపైన అవగాహన ఉండడానికి ప్రయత్నిస్తున్నాను నేను. కొద్దిగా విందాం. క్రిప్టో కరెన్సీ స్థిర ఆదాయ ఆస్తులకు దాని స్వంత ప్రత్యేక సమానమైనదని మీరు విని ఉండవచ్చు. కరెక్టే కదా! ఫిక్స్డ్ అసెట్స్ అనుకున్నట్టు మనకు ఒక అసెట్‌గా భావిస్తున్నారు క్రిప్టో కరెన్సీని. డాలర్ రూపంలో వడ్డీని సంపాదించడానికి బదులుగా మీరు పక్కన పెట్టిన క్రిప్టో నాణేల బ్యాచ్‌లో కొంత శాతాన్ని సంపాదిస్తారు. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది మీకు? మీకు క్రిప్టో కరెన్సీ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టేకింగ్ చేయడం ద్వారా మరికొంత నాణేలను వాటి నుంచి పొందుతారు. క్రిప్టో స్టేకింగ్ అంటే ఇదే. స్టేకింగ్ అంటే ఏంటి? కాయిన్స్‌ని అలా కొన్ని పక్కన పెట్టడం వల్ల స్టేకింగ్‌లో మరికొన్ని కాయిన్స్‌ని పొందడం. కానీ ఇందులో ఏముంది? ఇది ఎలా పనిచేస్తుంది? మరియు దిగుబడి కోసం అంటే ఆదాయం కోసం మీ నాణేలను లాక్ చేయడం వల్ల కలిగే లాభాలు మరియు నష్టాలు ఏమిటి? ఇవి ఒక్కసారి అంటే నాట్ ఓన్లీ మెటాఫోర్స్, నాట్ ఓన్లీ ఎంఎఫ్ఎస్. క్రిప్టో ప్రపంచంలో ఇప్పుడు మీరు చూస్తుంటారు. స్టేకింగ్ చేస్తే మీకింత ఇస్తాం, ఇంత పర్సెంట్ ఇస్తాం, అంత పర్సెంట్ ఇస్తామని. దాని వెనకాల ఏముంటాయి? ఎలా లాభాలుంటాయి, నష్టాలుంటాయి కూడా తెలుసుకుంటే, ఇక్కడ మెటాఫోర్స్‌లో మనం స్టేకింగ్ ఏంటి అని కూడా అవగాహన మీకు తెలుస్తుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే హౌ మెనీ వేస్ క్యాన్ క్రిప్టో ఇన్వెస్టర్స్ టేక్ దేర్ టోకెన్స్?
అంటే ఎన్ని విధాలుగా వాళ్ళు క్రిప్టో కరెన్సీని ఇన్వెస్ట్ చేసుకుంటారు. యాస్ ఇన్వెస్టర్స్ ఆర్ క్రిప్టో కాయిన్ హోల్డర్స్ ఎన్ని విధాలుగా చేసుకుంటారంటే క్రిప్టో కరెన్సీ స్టేకింగ్ క్యాన్ టేక్ మెనీ ఫార్మ్స్ బట్ ఇట్ జనరల్లీ ఫాల్స్ ఇంటూ 2 కేటగరీస్ యాక్టివ్ అండ్ పాసివ్. 2 రకాలుగా ఉంటుంది. చాలా రకాలుగా ఉన్నప్పటికి 2 రకాలుగా మెయిన్ 2 రకాలుగా ఇది ఎళ్తుంది. ఏంటి యాక్టివ్ అండ్ పాసివ్ జోన్‌లో ఎళ్తుంది. యాక్టివ్ క్రిప్టో స్టేకింగ్, స్టేకింగ్ అంటే మీకు తెలుసు గదా! దాని యాక్టివ్ క్రిప్టో స్టేకింగ్ అంటే ఏంటి? ఇట్ మీన్స్ locking your tokens to a network for the purpose of actively participating in the network. Active participants may validate transactions and create new blocks in earn token rewards. సో ఇక్కడ యాక్టివ్‌లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పార్టిసిపేషన్ చేసిన దానికి కొత్త టోకెన్స్ మరి పొందుతారు. మరి పాసివ్‌లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇన్వాల్వ్స్ సింప్లీ లాకింగ్ యువర్ టోకెన్స్ టు బ్లాక్ chain network to help keep it secure and operating efficiently. Passively staking crypto is not time consuming, but it generally yields lower token rewards than active participation. Cryptocurrency staking is a relatively new innovation, but okay, right. సో ఇక్కడ ఏం చెప్తుందంటే పాసివ్ క్రిప్టో స్టేకింగ్ కి టైం అనేది ఉండదు. మనం ఇప్పుడు చూస్తున్నాం 21 డేస్ మనం స్టేకింగ్ చేస్తే ఎంత వస్తున్నది. ఇది యాక్టివ్. పాసివ్‌కి తక్కువ ఇన్‌కమ్ ఉంటది. యాక్టివ్‌కి ఎక్కువ ఇన్‌కమ్ ఉంటది. సో, ఇక్కడ డెలిగేటెడ్ స్టేకింగ్ అని చెప్పేసి ఇంకోటుంది. అంటే టైప్స్ ఆఫ్ స్టేకింగ్స్‌లో. యాక్టివ్ అండ్ పాసివ్ మనం చూసుకున్నాం గదా! దీంట్లో డెలిగేటెడ్ స్టేకింగ్ అని చెప్పేసి ఉంటుంది. దిస్ ఫార్మ్ ఆఫ్ స్టేకింగ్ ఎనేబుల్స్ క్రిప్టో స్టేకర్స్ టు డెలిగేట్ దేర్ స్టేకింగ్ పవర్ టు ఎ వాలిడేటర్ నోడ్ ఆపరేటెడ్ బై సమ్‌వన్ ఎల్స్. సో, మీరు చేసేది వేరే వాళ్ళు ఆపరేట్ చేసుకునే విధంగా ఉంటుంది ఒకటి డెలిగేటింగ్ స్టేకింగ్‌లో. ద రివార్డ్స్ ఎర్న్డ్ ఆర్ షేర్డ్ అమాంగ్ వాలిడేటర్స్ అండ్ డెలిగేటర్స్. నోట్ ఇఫ్ దీస్ టర్మ్స్ ఆర్ కన్‌ఫ్యూజింగ్ టు యూ విచ్ ద బ్లాక్ చైన్ వీడియో బిలో. సో, నేను కొన్ని బ్లాక్ చైన్ వీడియోస్ పెడతాను. అది చూస్తే మీకు ఇంకా క్లియర్ అర్థమవుతది. ఈ బ్లాక్ చైన్‌లో ఉన్నటువంటి స్టేకింగ్ ప్రాసెస్ మీరు తెలుసుకుంటున్నారు అంతే. ఇక్కడ డోంట్ కన్‌ఫ్యూజ్. పూల్ స్టేకింగ్ అని ఒకటుంటది. ఏ గ్రూప్ ఆఫ్ కాయిన్ హోల్డర్స్ ఇది ఎందుకు ఉపయోగపడుతుందో నేను చెప్తాను మళ్ళీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు, స్టేకింగ్‌లో ఎన్ని రకాలుగా ఉంటాయి? మనమేం చేస్తున్నాం? అది కదా మనం తెలుసుకోవాల్సింది. ఏ గ్రూప్ ఆఫ్ కాయిన్ పూల్ స్టేకింగ్ అంటే ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ కాయిన్ హోల్డర్స్ మై కంబైన్ దేర్ రిసోర్స్ టు కంప్యూట్ మోర్ ఎఫెక్టివ్‌లీ ఫర్ స్టేకింగ్ రివార్డ్స్. ఎనీ రివార్డ్స్ ఎర్న్డ్ ఆర్ షేర్డ్ ఆపర్చ్ ఆహ్, ఆపరే ఆహ్, ప్రొపోర్షనల్లీ అమాంగ్ ద మెంబర్స్ ఆఫ్ ద పూల్. అర్థమైందా? సో, మీకొచ్చినటువంటి టోటల్ ఏదైనా సరే ఇక్కడ ఒక గ్రూప్ ఉంటుందన్నమాట. ఆ గ్రూప్ వాళ్ళు స్టేకింగ్ చేస్తే వచ్చిన రివార్డ్‌ని మళ్ళీ ఒక గ్రూప్‌కి ప్రొఫెషనల్లీ షేర్ చేస్తారన్నమాట. ఎవరెవరికి ఎంత రావాలని చెప్పేసి. సో, ఇదొక పూల్ స్టేకింగ్. మనం ఇప్పుడు పూల్ స్టేకింగ్‌లో ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం ఏంటంటే 5 ఇయర్స్ స్టేకింగ్ చేసినప్పుడు. 5 ఇయర్స్ వెస్టింగ్‌లో చేసినప్పుడు మనకేమవుతుంది అక్కడ పూల్ ఫండ్ నుంచి ఇస్తున్నారు. అక్కడ ఏంటి నంబర్ ఆఫ్ పర్సన్స్ స్టేకింగ్ చేసిన దాని నుంచి తీసుకొని ఎవరైతే 5 ఇయర్స్ స్టేకింగ్ చేశారో వాళ్ళకి తిరిగి ఇవ్వడం. దీన్నేమంటున్నాం? పూల్ స్టేకింగ్ అంటున్నాం. మీకిప్పుడు అర్థమైందా సబ్జెక్టు? ఇదొక పూల్ స్టేకింగ్ అంటున్నాం. ఎక్స్‌చేంజ్ స్టేకింగ్ అనేది గూడా ఒకటుంది మళ్ళీ. ఎక్స్‌చేంజ్ స్టేకింగ్ అంటే ఏంటి? బైనాన్స్‌లో స్టేకింగ్ జేసుకోవచ్చు. వేరే వేరే ఎక్స్‌చేంజ్‌లో స్టేకింగ్ జేసుకోవచ్చు. బెస్ట్ ప్లాట్‌ఫార్మ్ బైనాన్స్ అన్నమాట. సో, బినాన్స్‌లో స్టేకింగ్ చేస్తే కూడా రివార్డ్ ఒస్తుంది కాయిన్స్‌కి. కానీ దీంట్లో రిస్క్‌లు గూడా ఉంటాయి. ఆ రిస్క్‌లు, బెనిఫిట్స్ మీకు చెప్తాను మళ్ళీ. సో, ఎక్స్‌చేంజ్ స్టేకింగ్ అనేది ఎట్లుంటదంటే, సమ్ ఎక్స్‌చేంజెస్ ఆఫర్ స్టేకింగ్ సర్వీసెస్ ఎనేబ్లింగ్ యూజర్స్ టు స్టేక్ దేర్ హోల్డింగ్ డైరెక్ట్‌లీ ఆన్ ఎక్స్‌చేంజ్. The exchange handle the staking process on a blockchain network and distributes staking rewards to participants. సో, ఎక్స్‌చేంజ్‌లో కూడా మనం స్టేకింగ్ చేస్తే దాన్ని కూడా బ్లాక్ చైన్‌లో మళ్ళీ రివార్డ్ కూడా బ్లాక్ చైన్‌లోనే ఇవ్వడం జరుగుతుంది. సో, లిక్విడిటీ స్టేకింగ్ అని ఇంకొకటుంది. లిక్విడిటీ స్టేకింగ్ యూజర్స్ రిసీవ్ రిప్రజెంటేటివ్ టోకెన్స్ ఇన్ ఎక్స్‌చేంజ్ ఫర్ స్టేకింగ్ దేర్ క్రిప్టో. The representative token can be traded or used, providing liquidity to the crypto stakers. సో, క్రిప్టో స్టేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ప్రొవైడ్ చేయడానికి లిక్విడిటీని ప్రొవైడ్ చేయడానికి కూడా మళ్ళీ ఒక టైప్ ఆఫ్ స్టేకింగ్ అనేది ఉంటది. సో, అది కొంచెం సబ్జెక్ట్ పెద్దగుంటది. సో, అంత షార్ట్‌గా చెప్తాను. క్రిప్టో కరెన్సీ స్టేకింగ్ క్యాన్ ఆల్సో బి కస్టోడియల్ ఆర్ నాన్ కస్టోడియల్. అంటే ఇక్కడ ఏదైనా సరే ఆహ్, ఏమంటారంటే కస్టోడియల్ అంటే తెలుగులో సరిగ్గా గుర్తు రావట్లేదు. రైట్. ఓహ్! కండిషన్.
కండిషన్ అంటే ఏంటి? తెలుగులో ఏమంటారు కండిషన్‌ని? షరతులు. సో, షరతుతో కూడనిది. కస్టోడియల్, నాన్ కస్టోడియల్ అనే 2 టైపులుంటాయన్నమాట. ఇక్కడేంటంటే క్రిప్టోకరెన్సీ స్టేకింగ్ కెన్ ఆల్సో బి కస్టోడియల్ ఆర్ నాన్ కస్టోడియల్. కస్టోడియల్ స్టేకింగ్ రిక్వైర్స్ క్రిప్టో హోల్డర్స్ టు ట్రాన్స్‌ఫర్ దేర్ టోకెన్స్ టు ఏ స్టేకింగ్ ప్లాట్‌ఫార్మ్. ఈ స్టేకింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో కస్టోడియల్ అన్న మనకు స్టేకింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో స్టేకింగ్ చేయడం. వైల్ నాన్ కస్టోడియల్ స్టేకింగ్ లెట్స్ యూ కీప్ యువర్ స్టేక్డ్ కాయిన్స్ ఇన్ యువర్ ఓన్ బ్లాక్ చైన్. అంటే ఓన్ డిజిటల్ వాలెట్. అంటే జస్ట్ లైక్ ఆహ్, మెటామాస్క్, టోకెన్ ప్యాకెట్, ట్రస్ట్ వాలెట్‌లో ఉంచుకున్న దాన్ని మనము డిజిటల్ వాలెట్ అంటాం. అక్కడైనా స్టేకింగ్ చేసుకునే విధానం ఉంది. లేకుంటే స్టేకింగ్ ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు మెటాఫోర్స్ ఉంది. వన్ ఆఫ్ ద స్టేకింగ్ ప్లాట్‌ఫార్మ్ ఇప్పుడు. సో, ఈ స్టేకింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో గూడా మనం స్టేకింగ్ చేసుకోవచ్చు. 2 విధాలుగా ఉంటుందన్నమాట. సో, ఈ స్టేకింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో మనం తెలుసుకునేదేంటంటే టైప్స్ ఆఫ్ ఎంఎఫ్ఎస్. హెచ్ఎంఎఫ్ఎస్. మనకు హోల్డ్ ఫోర్స్ కాయిన్‌ని మనం ఎలా పొందాలి అనేది చూసుకుంటే, ఫస్ట్ ఫోర్స్ కాయిన్ మనకు హోల్డ్ హెచ్ఎంఎఫ్ఎస్ రావాలంటే మనకేముండాలి? 21 డేస్ ఉంటే 1 కేటగరీ వస్తుంది మనకు. 42 డేస్ ఉంటే ఏమవుతుంది? అంటే స్టేకింగ్ మనం ప్రాసెస్ అన్నమాట. 2 కేటగరీ వస్తుంది. 64 డేస్ ఉంటే థర్డ్ కేటగరీ వస్తుంది. 88 డేస్ ఉంటే 4 కేటగరీ హెచ్ఎంఎఫ్ఎస్ వస్తుంది. 114 మీకు దీని ఏంటి అని కూడా వివరంగా చెప్తాను మళ్ళీ. 114 డేస్ మీరు హోల్డ్ చేస్తే 5 టైప్ ఆఫ్ అంటే సారీ 5 కేటగరీ హెచ్ఎంఎఫ్ఎస్ వస్తుంది. 142 డేస్ మీరు హోల్డ్ చేస్తే ఏం హోల్డ్ చేయాలి? ఎంఎఫ్ఎస్ హోల్డ్ చేయాలి. ఎంఎఫ్ఎస్‌ని హోల్డ్ చేస్తే 6 టైప్ ఆఫ్ 6 కేటగరీ హెచ్ఎంఎఫ్ఎస్ వస్తుంది. 171 డేస్ మీరు హోల్డ్ చేస్తే సెవెంత్ కేటగరీ హెచ్ఎంఎఫ్ఎస్ మీకొస్తుంది. సో, ఫైనల్‌గా మీరు ఏంటి 200 డేస్ గనక మీరు హోల్డ్ చేస్తే మీకు 8 కేటగరీ హెచ్ఎంఎఫ్ఎస్ వస్తుంది. ఏంటి ఇవి కేటగరీస్ ఏంటి? హెచ్ఎంఎస్ ప్రైస్ వాల్యూ డిపెండ్స్ ఆన్ హెచ్ఎంఎఫ్ఎస్ నంబర్. నంబర్ అంటే కేటగరీ నంబర్. ఈ నంబర్ మీద డిపెండ్ అయ్యి దాని వాల్యూ ఉంటుంది. అది ఏంటి? హెచ్ఎంఎఫ్ఎస్ అనేది మీ రివార్డ్. మీరు పెట్టిన ఫోర్స్ క్యాన్స్ మరి ఎప్పుడైనా వెనక్కి తీసుకోవచ్చు. అన్‌స్టేక్ చేసుకోవచ్చు. అన్‌స్టేక్ చేసుకోవడం ద్వారా ఏమవుతున్నారు? మీకు రివార్డ్ రాదు. మీకు రివార్డ్ వచ్చింది. ఆ రివార్డ్ వచ్చిన రివార్డ్‌ని డాలర్‌లో వస్తుందా? ఎక్కడొస్తుంది? DAIలో వస్తుందా? ఫోర్స్ కాయిన్‌లో వస్తుందా? హెచ్ఎంఎఫ్ఎస్ అని సెపరేట్ ఒక బ్లాక్ చైన్‌ని క్రియేట్ చేసి సెపరేట్ ఒక బ్లాక్ చైన్‌లో దానికి స్మార్ట్ కాంట్రాక్ట్‌ని క్రియేట్ చేసి దాన్ని క్రియేట్ చేసిన దాన్ని మీకు ఫ్రీగా ఇస్తున్న దాన్ని టోకెన్ ఇది మళ్ళీ ఎక్స్‌చేంజెస్‌లో అమ్ముకోవచ్చు. ఆ ప్రైస్ అనేది ప్రెజెంట్‌కైతే ఒక్క ఫోర్స్ కాయిన్‌కి ఒక హెచ్ఎంఎఫ్ఎస్ వస్తుంది. అంటే ఎన్నొచ్చినట్టు దాదాపుగా 2.77 సెంట్స్ అంటే దాదాపు రూ. 255 అనుకుందాం ఐఎన్ఆర్‌లో. ఒక హెచ్ఎంఎఫ్ఎస్ వాల్యూ రూ. 255 వస్తుంది మనకు. చూడండి. అంటే ఎన్ని ఫోర్స్ కాయిన్స్ మనము స్టేక్ చేస్తే అన్ని హెచ్ఎంఎఫ్ఎస్‌లు మనకు ఫ్రీగా వస్తున్నాయి. ఈ ఫ్రీగా వచ్చిన దాన్ని మనం ఏం చేయొచ్చు మళ్ళీ క్యాష్ చేసుకోవచ్చు. అది కదా మెయిన్ ఇంపార్టెంట్. ఈ క్యాచ్ చేసుకోవడంలో మనకి ఏంటి అంటే, ఎక్స్‌చేంజ్‌లో దీని వాల్యూ అనేది అప్ అండ్ డౌన్ ఉండొచ్చు. ఫోర్ స్కాన్ కంటే ఎక్కువ రేట్ ఉండొచ్చు. ఫోర్ స్కాన్ కంటే తక్కువ రేట్ ఉండొచ్చు. ఎలా ఉన్నా మీరు దీన్ని అమ్ముకోవచ్చు. ఇంకొక విధానం ఉంది. ఇదే వచ్చిన దాన్ని హెచ్ఎంఎఫ్ఎస్‌ని మీరు మళ్ళీ మన ఇంటర్నల్ ప్రోగ్రామ్‌లో వాడుకోవచ్చు. మన ఇంటర్నల్ ప్రోగ్రామ్‌లో వాడుకునేటప్పుడు ఎలా ట్రీట్ చేస్తారంటే, మీకు ఉన్నటువంటి ఫోర్ స్కాన్ వాల్యూ ఎంత ఉందో దీని వాల్యూ అంతే. మీకు బయట ఉన్న మార్కెట్‌లో ఉన్న వాల్యూ ప్రకారం కాదు. ఫోర్ స్కాన్‌కి ఈక్వల్ అన్నారు కాబట్టి, మీ ఫోర్ స్కాన్స్ ఎంత ఉంటాయో ఇప్పుడు ఈరోజు మీరు టైర్ ఎక్స్టెన్షన్ చేయాలి. టైర్ ఎక్స్టెన్షన్ చేయడానికంటే 21 డేస్ అయిపోయి మీ దగ్గర సమ్ హెచ్ఎంఎఫ్ఎస్ ఉన్నాయి. మీరు ఇప్పుడు టైర్ ఎక్స్టెన్షన్ చేయాలంటే ఫోర్ స్కాన్‌తో చేయాలి. ఎంత చేయాలి? 3.6 ఫోర్ స్కాన్‌తో చేయాలి. కానీ మీ దగ్గర హెచ్ఎంఎఫ్ఎస్ ఉన్నాయి. హెచ్ఎంఎఫ్ఎస్ ఉన్నాయి. ఫోర్ స్కాన్స్ స్టేకింగ్‌లో ఉన్నాయో, ఇంకో చోట ఉన్నాయో, ఏదో అమ్మేసుకున్నారో ఏదో పక్కన పెట్టండి. హెచ్ఎంఎఫ్ఎస్ ఉన్నాయి. డాయ్ లేదు. ఈ హెచ్ఎంఎఫ్ఎస్‌తోని మీరు సేమ్ 3.6 హెచ్ఎంఎఫ్ఎస్ వాడుతూ టైర్ ఎక్స్టెన్షన్ చేయొచ్చు. తర్వాత ఇంకా అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. ఈ హెచ్ఎంఎఫ్ఎస్‌తోనే ఇంకా ఇంకా చాలా చాలా దాంట్లలో చేయొచ్చు మనం. అంటే కమింగ్ ప్రాజెక్ట్‌లో. ఎక్సలెంట్ అన్నమాట. సో, దీన్ని క్యాష్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంటర్నల్‌గా వాడుకోవచ్చు. లేదంటే ఎవరికైనా సెండ్ చేయొచ్చు. సో, ఇంత అవకాశం కల్పించారు. అందుకే దీన్ని గ్రేట్ పాసివ్ ఇన్‌కమ్‌గా మనం చెప్తున్నాం. ఇప్పుడు ఏవేవో ఆర్‌ఓఏలు, ఏవేవో స్టేకింగ్ రివార్డ్స్ మనము ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లో ఎళ్లి కన్‌ఫ్యూజ్ అయ్యి జోబులు ఖాళీ చేసుకోకుండా, ఉన్న ప్లాట్‌ఫార్మ్‌లోనే ఇప్పుడు అసలైన ఇన్‌కమ్‌లోకి మనం ఎళ్ళిపోతున్నాం. పాసివ్ ఇన్‌కమ్‌లోకి ఎళ్ళిపోతున్నాం. ఇన్వెస్టర్‌కైనా, వర్క్ చేసే వాళ్ళకైనా, ఎవరికైనా చక్కటిగా మనకి ఇక్కడ ఇచ్చారు ప్లాట్‌ఫార్మ్ లాడో గారు.
ఎక్సలెంట్ గా ఇప్పుడు డిజైన్ చేశారు దీన్ని. స్టేకింగ్ రివార్డ్స్ అనే ప్లాట్ఫామ్ ఇప్పుడు క్రియేట్ చేసిన దాంట్లో ఎక్సలెంట్. సో దీంట్లో మనం చూస్తే మీకు చూస్తున్నారు ఏంటనేది మీకు తెలుసు. నిన్న ఒక సాటర్‌డే కూడా మీటింగ్ పెట్టాము. దీని గురించి చాలా రెస్పాండ్ వచ్చింది. యూట్యూబ్‌లో పెట్టింటే చాలా వ్యూస్ వచ్చాయి. ఎందుకంటే జెన్యూన్‌గా, క్లియర్ కట్‌గా ఎలా చెప్పాలో అలా చెప్పాం దాని గురించి. చాలామంది చాలా కన్‌ఫ్యూజ్ చేశారు సార్ మాకు. మీరు చెప్పడం ద్వారా చాలా క్లియర్‌గా, క్లారిటీగా మాకు అర్థమవుంది అని చెప్పేసి చాలామంది రెస్పాండ్ ఇచ్చారు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. అందరూ కూడా యూట్యూబ్ అంటే ఇక్కడ నా నా టీమ్ కాకపోయినా మిగతా యూట్యూబ్‌లో అదర్ టీమ్స్ వాళ్ళు కూడా చాలా మంది రెస్పాండ్ అయ్యి మంచిగా రా పాజిటివ్‌గా వాళ్ళేం చేస్తారంటే పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యి ఏమన్నారు కన్‌ఫ్యూజన్స్ అన్నీ క్లారిటీ అయ్యాయి అని చెప్పారు కదా! అది నాకు చాలు. సో, మీ కొరకు నేను కష్టపడిన దానికి నాకు ఫలితం. అంతే తప్ప వేరేదేం లేదు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో, ఇక్కడ హెచ్ఎంఎఫ్ఎస్ 1 పొందడానికి అదే ఇక్కడ ఇంకో కొంచెం లెంగ్తీగా ఉంటది అంతే ఇక్కడేం లేదు. హెచ్ఎంఎఫ్ఎస్ 1 పొందడానికి ఫస్ట్ ఎక్స్‌టెన్షన్ సెకండ్ మంత్‌లో మీకు 21 డేస్ తర్వాత వస్తుంది మీకేంటి హెచ్ఎంఎఫ్ఎస్ 1 కేటగరీ. ఇదంతా టేబుల్ అదే. రైట్? సో, ఇప్పుడు మీకేం చెప్తుంది 1:1 రేషియోలో అంటే ఒక్క ఫోర్స్ కాయిన్‌కి ఒక హెచ్ఎంఎఫ్ఎస్ వస్తుంది. ఈక్వల్. రైట్. సో, టైర్ ఎక్స్‌టెన్షన్ బెనిఫిట్స్ ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సార్ మేము టైర్ ఎక్స్‌టెన్షన్ చేయకుండా హోల్డింగ్ డైరెక్ట్‌గెళ్ళిపోయి ఫోర్ స్కాన్స్ అన్నీ మా దగ్గరుంటే అన్ని హోల్డ్ చేసేస్తే మాకు హెచ్ఎఫ్ఎస్ వస్తది గదా! మాకొచ్చిన హెచ్ఎంఎఫ్ఎస్ మేము అమ్ముకోవచ్చు గదా! దాన్ని మేమేమైనా చేయొచ్చు గదా! అదే బెనిఫిట్ గదా! టైర్ ఎందుకు సార్ మాకు అనుకుంటే వాళ్ళకు పొరపాటు చేసినట్లే మీరు. చాలా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అది ఏంటి ఒకసారి మనం తెలుసుకుంటే ఫ్రీ ఫోర్ స్కాన్స్ మనం పొందే అవకాశం మీరు కోల్పోతారు. టైర్ ఎక్స్‌టెన్షన్ చేయకపోతే. ఎందుకు? టైర్‌లో మీరు యాక్టివ్‌లో ఉన్నందువల్ల మీకు కోర్ స్కాన్స్ మరిన్ని పెరిగే అవకాశం ఉంది. ఎందుకు అంటే 5 అప్ లైన్స్, 5 డౌన్ లైన్ నుంచి మీకు కోర్ స్కాన్ మళ్ళీ ఫ్రీగా రావడం జరుగుతుంది టైర్‌లో ఉన్నందుకు. టైర్‌లో ఉన్నందుకు మీకు చిప్ అనేది కూడా వస్తుంది. ఈ చిప్ మీకు ఆహ్, బిట్ ఫోర్స్ మైనింగ్‌కి ఉపయోగపడుతుంది. బిట్ ఫోర్స్ అనే ఓన్ బ్లాక్ చైన్‌లో దీనికి సంబంధించిన అప్డేషన్స్ ఉన్నాయి. ఈ బిట్ ఫోర్స్ అనేది కూడా చాలా వాల్యూ ఉన్నటువంటి కాయిన్. సో, ఇది మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. తర్వాత ఎనర్జీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎనర్జీ అంటే ఏంటి? ఎనర్జీ అంటే మనకు రాయల్టీ పొందడానికి ఎన్ఎఫ్‌టీస్ ఎలా మనం ఆక్యుపై చేసుకుంటామో, ఎర్నింగ్ చేసుకుంటామో, ఈ ఎన్ఎఫ్‌టీని మనం ఎర్నింగ్ చేసుకోవడానికి ఉపయోగపడేదే ఎనర్జీ. ఈ ఎనర్జీని కూడా మీరు కోల్పోయే ఛాన్స్ ఉంది. టైర్ ఎక్స్‌టెన్షన్ చేయకపోతే. ఈక్వియన్ ఎనర్జీ క్వాంటమ్ నెట్‌వర్క్ అసలే రాదు. మీరు గనుక టైర్ ఎక్స్‌టెన్షన్ చేయకపోతే ఇది లాస్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత హెచ్ఎంఎఫ్ఎస్‌ని హోల్డింగ్ గూడా ఇక్కడ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చేసినటువంటి హెచ్ఎంఎఫ్ఎస్‌ని మాత్రమే ఇంటర్నల్‌గా వాడుకుంటారనేది ఒకటి వినపడుతుంది. అది 100% ఏంటనేది ఆఫ్టర్ 21 డేస్ తర్వాత మనకు తెలుస్తుంది ఏంటనేది. డైరెక్ట్ హోల్డింగ్‌కి, ఇంటర్నల్‌గా టైర్ ఎక్స్‌టెన్షన్ చేసుకునే హోల్డింగ్‌కి డిఫరెన్సెస్ ఉన్నాయి అనేది ఉంది. ఇంగా క్లియర్ అప్డేషన్స్ రావాలి. రైట్? సో, ఇక్కడ మీకు చూస్తే ఇలాగా ఉంటుందక్కడ. మనము ఏంటి ఎలాగా, ఎలా హోల్డింగ్ చేసుకోవాలని చెప్పేసి డైరెక్ట్ హోల్డింగ్ చేసుకోవచ్చు. టైర్ ఎక్స్‌టెన్షన్ చేసుకొని హోల్డింగ్ చేసుకోవచ్చు. 21 డేస్ తర్వాత మనకు ఇక్కడ చూసారా? టేక్ ఎంఎఫ్ఎస్ అని ఉంది. టేక్ ఎంఎఫ్ఎస్ అంటే మీ ఎంఎఫ్ఎస్ మీరు రిటర్న్ తీసుకోవచ్చు. గెట్ హెచ్ఎంఎఫ్ఎస్ 1 అని చెప్పేసి అక్కడ ఉంటుంది. అది కూడా మీరు రిటర్న్ తీసుకోవచ్చు. అంటే ఆల్రెడీ మీకు రివార్డ్ అది. రైట్ సార్. సో, ఇది అన్నమాట దీనికి సంబంధించింది. ఇప్పుడు మనం లైవ్‌లో చూద్దాం. చాలా మందికి ఇప్పుడు కొద్దిగా టైర్ ఎక్స్‌టెన్షన్ చేసుకోవడం కానీ వచ్చు. ఈ హెచ్ఎంఎఫ్ఎస్ హోల్డింగ్ గురించి కొద్దిగా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. తర్వాత టైర్ ఎక్స్‌టెన్షన్ కూడా ఎలా చేసుకోవాలో ఒకసారి లైవ్‌లో మీకు చూపించి, తర్వాత డౌట్స్ ఏదైనా ఉంటే స్క్రీన్ షేర్ చేస్తాను సార్ నేను. ఇది ఆఫ్ చేస్తాను. మొబైల్ నుంచి స్క్రీన్ షేర్ చేస్తాను. సార్ ఎవరైనా మీకు టైర్ ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలని డౌట్ ఉంటే మీకు లైవ్‌లోనే చేపిచ్చేస్తాను. అలా ఉన్నవాళ్ళు స్క్రీన్ షేర్ చేసి మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. డౌట్స్ ఉంటే. రైట్ సార్. సో, ఇక్కడ మీరు లాగిన్ అయిన తర్వాత సో, ఇనేట్ వర్డ్స్‌ని ఓపెన్ చేయండి. ఇనేట్ వర్డ్స్‌ని ఓపెన్ చేసిన తర్వాత నేనైతే
5 మంత్స్‌కి ఎక్స్‌టెన్షన్ చేసేసాను. ఆహ్, ఉన్న కాయిన్స్‌ని కూడా హోల్డ్ చేసేసాను. సో, మీరు కూడా ఏదైనా ఎలా చేసుకోవాలి ఒకటేసారి బల్క్‌లో 5 మంత్స్, 6 మంత్స్, 3 మంత్స్ మీ ఇష్టం. మీకెన్ని మంత్స్ కావాలంటే అన్ని మంత్స్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఇక మీదట అప్పుడు ఉండే దాంట్లో మనకు 10 డేస్ బిఫోరే మనకు ఎక్స్‌టెన్షన్ ఆఫర్ అక్కడ కనపడేది ఆప్షన్. ఇప్పుడది లేదు. అలా ప్రాబ్లమ్ లేదిప్పుడు. ఎన్ని టైమ్స్ ఎప్పుడైనా మీరు ఎన్ని సార్లైనా ఎక్స్‌టెన్షన్ చేసుకోవచ్చు. దాని ద్వారా ఎన్‌ఎఫ్‌టీకి ఇప్పుడు సూపర్ ఛాన్స్. ఎన్‌ఎఫ్‌టీ పొందే అవకాశం ఉంది. నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఎక్స్‌టెన్షన్ చేసుకొని. సో, చూసారా? సో, 153 డేస్, 153 డేస్‌కి నేను ఎక్స్‌టెన్షన్ చేసేసాను. ఇక్కడ నాకు ఎక్స్‌టెన్షన్ అయిపోయింది. హోల్డింగ్ కూడా అయిపోయింది. సో, 5 నెలల వరకు నేను హోల్డింగ్ అలానే పెట్టొచ్చు. దాని బిట్‌ఫోర్స్ అనే సారీ ఆహ్, హెచ్ఎంఎఫ్ఎస్ తీసుకోవచ్చు. బిట్‌ఫోర్స్‌కి సంబంధించిన చిప్స్ తీసుకోవచ్చు. ఎనర్జీ తీసుకోవచ్చు. ఇవన్నీ మీకు లైవ్‌లో కనపడుతున్నాయి. సో, ఎలా చేసుకోవాలి? ఎక్స్‌టెన్షన్ ఎలా చేసుకోవాలంటే సింపుల్‌గా మీకు చూపిస్తానిక్కడ. ఇప్పుడు చూడండి. ఈడ 1 టైర్ 1 మనం ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలి. యాక్టివేషన్ చేసుకోవాలంటే ఇక్కడ యాక్టివేట్ మీద టచ్ చేయండి. యాక్టివేట్ మీద టచ్ చేసినప్పుడు ఫస్ట్ టైమ్ మీరు యాక్టివేట్ చేయకపోతే ఎవరైనా సరే ఇనైట్ వర్క్స్‌లో పార్టిసిపేషన్ చేసి ఈ బెనిఫిట్స్ పొందాలనుకుంటే ఫస్ట్ మీరేం చేయాలంటే యాక్టివేషన్ చేయాలి. టైర్ యాక్టివేషన్ చేయాలి. ఇనైట్ వర్క్స్‌కొచ్చేసి టైర్ యాక్టివేషన్‌కి ఇలా ముందుకొచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి మీకు. డాయ్ ఆర్ ఎంఎఫ్ఎస్. డాయ్ ఆర్ ఎంఎఫ్ఎస్‌లో మీరేదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ దగ్గర డాయ్ ఉంటే డాయ్ తీసుకోవచ్చు. లేదంటే ఎంఎఫ్ఎస్ తీసుకోవచ్చు. రైట్ సార్. ఆహ్, సో, ఎవరైనా ఉంటే చేపిద్దామంటే సార్ ఒకరు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ మీకు మైక్ ఇస్తున్నాం. అన్‌మ్యూట్ చేసుకొని చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ మీ కాంటాక్ట్ నెంబర్ పంపిస్తారు సార్. మీ స్టూడెంట్ నోట్స్ వస్తే క్లియర్ చేసుకోవడానికి. ఏ సార్? ఏ సార్? కాంటాక్ట్ నెంబర్ సార్. ఓకే. ఓకే సార్. రైట్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. సో, ఇప్పుడు ఒకసారి మీకు లైవ్‌లో చూద్దాం. స్క్రీన్ షేర్ అవుతుంది గదా! ఆహ్, అవుతుంది రైట్. సార్. ఇప్పుడు మీకు డాయ్ ఉంటే కొత్తగా యాక్టివేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకు డాయ్ ఉంటే డాయ్‌తో చేసుకోండి. లేదంటే ఎంఎఫ్ఎస్‌తో చేసుకోండి. ఎంఎఫ్ఎస్ అంటే ఇక్కడ ఆప్షన్ చిన్న డాట్ ఉంది గదా! ఈ చిన్న డాట్‌ని మీరు ఇక్కడ ఎంఎఫ్ఎస్ దగ్గర ఉంచారంటే ఎంఎఫ్ఎస్ దగ్గరకొచ్చేస్తుంది. ఈ ఎంఎఫ్ఎస్ నా దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఉన్నాయి జస్ట్ ఉండాలని జెప్పేసి పెట్టుకున్నవి. అవి కూడా స్టేకింగ్ చేయకుండా, హోల్డింగ్ చేయకుండా రైట్. స్టేకింగ్ ఆర్ హోల్డింగ్ బోత్ ఆర్ సేమ్ అన్నమాట. డోంట్ కన్‌ఫ్యూజ్. సో, ఇక్కడ 18 ఎంఎఫ్ఎస్ తీసుకుంటుందది. ఎందుకు? యాక్టివేషన్‌కి. సో, రెన్యువల్ చేసేటప్పుడు, ఎక్స్‌టెన్షన్ చేసేటప్పుడు మీరు అలా అంత ఉండదు. జస్ట్ 18 ఎంఎఫ్ఎస్ తీసుకునే బదులు 3.6 ఎంఎఫ్ఎస్ తీసుకుంటది. ఎక్స్‌టెన్షన్‌కి ఓన్లీ అంటే వన్స్ ఒక్కసారి మీరు ఎక్స్‌టెన్షన్ చేయడం మర్చిపోయారంటే, మళ్ళీ 18 ఎంఎఫ్ఎస్ పెట్టాలి యాక్టివేషన్‌కి. సో, అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే 18 ఎంఎఫ్ఎస్ అంటే ఆల్‌మోస్ట్ 50 డైస్ $50 పెట్టుకోవాలి. అంటే 5,000 అప్రాక్సిమేట్‌గా పెట్టుకోవాలి. జస్ట్ మీరెంత పెట్టుకోవాలో 3.6 ఎంఎఫ్ఎస్ పెట్టుకునే బదులు. సో, అందుకే టైమ్‌ని ఫాలో అయ్యి ఖచ్చితంగా రెన్యువల్ చేసుకోండి. ఎక్స్‌టెన్షన్ చేసుకుంటుండండి. ఇలాగ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాక్టివేట్ అంటే అయిపోయింది అంతే. కట్ అయిపోయి నాది మళ్ళీ యాక్టివేట్ అయిపోతది. సో, అలాగా యాక్టివేట్‌లో ఫస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని జస్ట్ మీకు చూయిస్తాను. బ్యాకెళ్ళిపోయింది. రైట్. ఓకే. సర్వీసెస్‌లోకెళ్ళేసి మీరు యునైట్ వర్క్స్‌ని క్లిక్ చేయండి. ఆల్రెడీ మీరు యాక్టివేషన్‌లో ఉన్నారనుకుందాం. ఆల్రెడీ యాక్టివేషన్‌లో ఉంటే టైర్ ఎక్స్‌టెన్షన్ చేసుకోవాలి. ఎక్స్‌టెన్షన్ ఎలా చేసుకోవాలి? జస్ట్ మీరు ఆల్రెడీ యాక్టివ్‌లో ఉన్నదానికి ఎన్ని రోజులుంటుంది మీకు? 30 డేస్ ఉంటుంది యాక్టివ్‌లో. ఆఫ్టర్ 30 డేస్ మళ్ళీ అది టైమ్ అయిపోతది. అయిపోక ముందే ఇప్పుడు చూడండి చాలామంది ఏంటంటే లాస్ట్ డే వరకు ఆగుతున్నారు టైమ్ ఎక్స్‌టెన్షన్ టైర్ ఎక్స్‌టెన్షన్ చేయడానికి. లాస్ట్ డే వరకు ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడే నేను 5 మంత్స్ కొట్టేసానా? ఎలా చేసినా ఒకటే. కాబట్టి మీరలా వరీ కావద్దండి. లాస్ట్ డే వరకు ఆగకండి. ఎందుకంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ, డాయ్ లేకపోవడం గానీ, ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉంటే మీకు టైర్ ఎళ్ళిపోతది. ఎక్స్‌పైర్ అయిపోతది. ప్రాబ్లమ్ అవుతుంది. సో, అట్లా కాకుండా ముందుగానే చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీకు ఎక్స్‌టెన్షన్ చేసుకునేటప్పుడు బల్క్‌గా ఒకేసారి చేసుకోవచ్చు. బల్క్‌గా ఎన్ని మంత్స్ కావాలంటే అన్ని మంత్స్ చేసుకోవచ్చు ఒకేసారి. అంటే నంబర్ ఆఫ్ టైమ్స్ కొట్టకుండా. ఎలా చేసుకోవచ్చంటే ఇక్కడ చూసారా? ఇక్కడ జస్ట్ మీకు చూయిస్తాను. ఇక్కడ
బండిల్ సైజ్ అని ఉంది. మైనస్ ఉంది, ప్లస్ ఉంది. ఒకటోసారి అని చూపిస్తుంది. అంటే ఫస్ట్ ఒక్కసారి చేసుకునే దానికి ఇది. నేను ఒకసారి చేసుకోను, నేను నంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకుంటానంటే మీరు ప్లస్ టచ్ చేయండి. ఈ ప్లస్ మీద టచ్ చేయండి ఇలా. అంటే 2 టైమ్స్ అవుతది. మళ్ళీ ఇంకోసారి టచ్ చేయండి 3 టైమ్స్ అవుతది. అంటే 3 మంత్స్. అంటే 90 డేస్ పైన చూపిస్తుందా? ఇక్కడ అమౌంట్ డేస్ అని చూపిస్తుంది కదా పైన. 90 డేస్. ఇంకోసారి 6 మంత్స్ అయినా చేసుకోవచ్చు. 180 డేస్. నేను మళ్ళీ వద్దు మైనస్ చేసుకోండి. 150 డేస్. నేను చేశానా? నాకు చూపిస్తుందా ఇప్పుడు 150 డేస్ అని? సో 5 మంత్స్ అలా సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. ఇక్కడ. అలా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తది. ఫస్ట్ ఆప్షన్ నా దగ్గర ఏమి లేవు ఇంగా. నాకు ఎలిజిబిలిటీ లేదక్కడ. 5 మంత్స్‌కి సరిపోయేంత ఫండ్ అక్కడ లేదు. తర్వాత సెకండ్ ఆప్షన్ అంటే ఎన్ని విధాలుగా చేసుకోవచ్చంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ 4 విధాలుగా చేసుకోవచ్చు టైర్ ఎక్స్టెన్షన్. ఎలా చేసుకోవచ్చు టైర్ ఎక్స్టెన్షన్? ఫస్ట్‌దొచ్చేసి మీ దగ్గర ఉన్న ఎంఎఫ్ఎస్ ఆర్ డాయ్. ఎంఎఫ్ఎస్ ఉండొచ్చు, డాయ్ ఉండొచ్చు. లేదంటే మీ ఇష్టం. ఫస్ట్ దానికి ఎక్స్టెన్షన్‌కి ఎంఎఫ్ఎస్ డాయ్ పెట్టుకొని తర్వాత హోల్డింగ్‌కి ఎంఎఫ్ఎస్‌ని కట్ అయ్యేలాగా పెట్టుకోవచ్చు ఫోర్స్ కాయిన్‌ని. అది ఫస్ట్ ఆప్షన్. లేదంటే 2 కూడా ఫోర్స్ కాయినే తీసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే మీ దగ్గర ఉన్న ఫోర్స్ కాయిన్, హోల్డింగ్ ఫోర్స్ కాయిన్స్ కట్ అయిపోతాయన్నమాట అక్కడ. సెకండ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ తీసుకుంటే ఇప్పుడు నాకు తీసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ కూడా ఒక్కసారే తీసుకోవాలి. ఏంటి వెస్టింగ్‌లో ఉన్నదాన్ని మాత్రమే. ఒక్కసారి యూజ్ అయితది. నంబర్ ఆఫ్ టైమ్స్ పనికిరాదు. ఆల్రెడీ నేను తీసేసుకున్నా ఒకసారి. కాబట్టి అది నాకు మళ్ళీ రాదు ఇప్పుడు. ఎనేబుల్‌లో లేదది. అది రాదు. సో, అట్లా ప్రాబ్లమ్ అవుతుంది. సో, నెక్స్ట్ ఫోర్త్‌దొచ్చేసి హెచ్ఎంఎఫ్ఎస్ ఉంది. హెచ్ఎంఎఫ్ఎస్ అంటే ఏంటంటే అదే మీకోటి హోల్డింగ్ ఫోర్స్ కాయిన్. ఈ హోల్డింగ్ ఫోర్స్ కాయిన్ ఏదైతే ఉందో మీ దగ్గర దాంతో నెక్స్ట్ టైమ్ ఆఫ్టర్ 21 డేస్ దీన్ని ఎక్స్‌టెన్షన్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఎక్స్‌టెండెడ్ టైమ్ అని చెప్పేసి ఇక్కడ టచ్ చేయంగానే స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ వస్తుంది. దాన్ని మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మీరు ఎన్ని మంత్స్ ఎంటర్ చేస్తారో అన్ని మంత్స్‌కెళ్ళిపోతుంది. రైట్ సార్. సో, ఇది మీరు చేసుకునే విధానం. ఎక్స్‌టెన్షన్ చేసుకునే విధానం. ఎక్స్‌టెన్షన్ చేసుకున్న తర్వాత మీరు లేదు మీ దగ్గర కాయిన్స్ మిగిలున్నాయి. వాలెట్‌కి రండి. వాలెట్‌కొచ్చేసి డైరెక్ట్‌గా ఇక్కడ కూడా ఇక్కడ ఉందా హోల్డింగ్ నిన్న ఆల్రెడీ నేను సాటర్‌డే రోజు క్లియర్‌గా చెప్పాను. మళ్ళోసారి చెప్తున్నాను. ఇక్కడ హోల్డింగ్‌లోకెళ్ళండి. డైరెక్ట్ హోల్డింగ్ చేస్తే మిగిలిన కాయిన్స్ నేనేం చెప్తున్నా అంటే స్టేకింగ్‌లో టైర్ ఎక్స్‌టెన్షన్స్‌లోనే చేసుకోండి ఆల్‌మోస్ట్. డైరెక్ట్‌గా ఎళ్ళకండి. డైరెక్ట్‌గా ఎప్పుడెళ్ళాలి? స్టేకింగ్‌లో మనం చేసుకున్న మిగిలినటివి డైరెక్ట్‌లోకెళ్ళేసి హోల్డ్ చేసేయాలి. సో, వృధా చేయకండి టైం. ఇమ్మీడియేట్‌గా చేసేయండి ఈరోజు. ఎవరైనా చేయని వాళ్ళుంటే. ఇక్కడ హోల్డింగ్‌లోకెళ్ళేసి మళ్ళా పైన హోల్డ్ అని ఉంటది. హోల్డ్‌లో టచ్ చేయండి. ఇక్కడ మీకు మాక్సిమం ఎంత ఉన్నాయో మాక్సిమం అంటే నా దగ్గర ఉన్న టోటల్ తీసుకుంటది. లేదంటే మాన్యుయల్‌గా మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఇదంతా తీసేసుకొని నాకు 100 కావాలి. యెస్ 100 పెట్టండి. పెట్టేసి హోల్డ్ అని కొట్టండి అయిపోయింది. ఓకే. ఇట్లా కూడా చేసుకోవచ్చనమాట. సో, మనం చేసినది అంతా ఇక్కడ చూపిస్తుంది. ప్రతిదీ స్మార్ట్ కాంట్రాక్ట్‌లో ఉంటది సార్. ఏది కూడా కన్‌ఫ్యూజ్ అవసరం లేదు. ప్రతిది కూడా స్మార్ట్ కాంట్రాక్ట్‌లో ఉంటది కాబట్టి, మీరు ఎన్ని హోల్డ్ చేశారు ఫోర్స్ కాయిన్స్ మీకు మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత మీకు ఈ హెచ్ఎంఎఫ్ఎస్ రాబోతుందని చెప్పేసి క్లియర్‌గా అక్కడ మెన్షన్ చేశారన్నమాట. ఓకే. రైట్ సార్. సో, దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సార్ హ్యాండ్ రైజ్ చేయండి. పోస్టర్స్ ప్లీజ్ రెస్పాండ్. హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళకి మైక్ ఇవ్వండి సార్. యెస్ సార్. హలో సార్, సార్ ఇప్పుడు డాక్టర్ మీ రవిశంకర్ సార్. సార్ చెప్పండి. ఎస్ సార్, మీ కాంటాక్ట్ వాట్సాప్ నెంబర్ చెప్పండి సార్. నేను వీడియో కాల్ చేస్తాను. ఓకే. నాకు షేర్ చేస్తాను సార్ వీడియో కాల్ ఓకే. వాట్సాప్ లో. మీరు రైట్ సార్. చెప్తుంటే నేను ఫాలో అవుతాను సార్. రైట్ సార్. నేను మీటింగ్ తర్వాత మీకు పర్సనల్‌గా ఫోన్ చేసి అది చేయిచ్చేస్తాను. ఓకే షూర్ సార్. ఓకే సార్. ఓకే రైట్ సార్. సార్, రైట్. థ్యాంక్ యూ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. సార్ నాగభూషణ్ సార్. నాగభూషణ్ సార్ మీరు మాట్లాడొచ్చు. ఓకే సార్. నేను ధర్మవరం నుంచి మాట్లాడుతున్నాను సార్. నాగభూషణ్ నా పేరు. సార్ చెప్పండి. సార్ ఇప్పుడు ఈరోజు సబ్జెక్ట్ అయితే చాలా బాగుంది సార్.
ముందుసారి కూడా ఒకసారి చెప్పారు సార్, బ్లాక్ చైన్ లో కూడా 3 టైప్స్ ఉన్నాయని ఆ స్టేజ్ల గురించి. ఇప్పుడు స్టేకింగ్ లో కూడా 3 స్టేజ్లు ఉన్నాయి. ఇదంతా మీరు చెప్తున్న ప్రతిసారి సబ్జెక్ట్ గురించి వినండి, సబ్జెక్ట్ గురించి వినండి అని చెప్పేది పక్కా మన G19 జెన్యూన్ అనేది. ఇవన్నీ బాగా అర్థమవుతున్నాయి సార్. మీరు చెప్తున్నవి బాగా కరెక్ట్ గా ఫాలో అవుతున్నాము. ఇప్పుడు చిన్న డౌట్ ఏమంటే, ఇప్పుడు నేను 21 days కి పెట్టినాం సార్. 5 టైర్లు ఎక్స్టెన్షన్ ఉన్నాయి అవి. ఈ 21 days అయిపోయిన తర్వాత కూడా ఈ ఎన్నిసార్లు అయినా చేసుకునే ఆప్షన్ మనకు ఉంటుందా? కొంతమంది ఉండదు అంటున్నారు. 21 days అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ అంటున్నారా? ఇప్పుడైతే ఉంది, ఎన్ని నెలలకైనా చేసుకోవచ్చు అంటున్నారు కదా. ఈ ఆప్షన్ అప్పుడు కూడా ఉంటుందా? ఇది కొన్ని రోజుల్లోనే 10 రోజుల్లో అయిపోతుందని కొంతమంది అట్లా చెప్తున్నారు. ఎప్పుడైనా ఉంటుంది సార్ ఆప్షన్. 21 days తర్వాత ఉంటది. ఇప్పుడు మేము చూడండి, నేనే ఎగ్జాంపుల్ 5 months కొట్టేశా. ఇప్పుడు కొట్టేసినారు. 5 months కి ఇప్పుడు 21 days తర్వాత కూడా మళ్ళీ 5 months కొట్టే అవకాశం ఉంటుంది. అదే నేను మావి ఇంకా 21 తర్వాత కదా వచ్చేది. నేను దాన్నే కొడదాం అనుకోండి, ఇప్పుడు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలని. అందుకు అంతవరకు ఉంటుందా లేదా అనేది. అట్లంటే ఇక్కడ ఏంటంటే, స్టేకింగ్ రివార్డ్ పొందడానికి ఉన్న టైం లిమిట్ అది. ఎక్స్టెన్షన్ చేయడానికి లిమిట్ కాదు అది. మీ దగ్గర ఉన్న ఫోర్స్ కాయిన్స్ ని స్టేకింగ్ లేక పంపిస్తే వచ్చే హెచ్ఎంఎఫ్ఎస్ రివార్డ్ మీకు 21 days తర్వాత వస్తుంది అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ బ్యాంక్ లో డబ్బు పెట్టారు సార్, నాకు వడ్డీ కావాలి సార్ అని మీరు అడిగితే, ఆ వడ్డీ ఎప్పుడు ఇస్తా అంటున్నారు? 21 days తర్వాత ఇస్తాను సార్, అంతవరకు మాకు అడగకండి అంటున్నారు. అదే ప్రాసెస్ అంటున్నారు. ఇంకా అట్లే కూడా కంటిన్యూ తీసుకుంటుంది సార్ అది. మళ్ళీ అప్పుడు కూడా అట్లే మనం ఉండాలా అనుకుంటే అట్లే మీరు అసలు అలానే పెట్టారనుకోండి, స్టేకింగ్ లోనే ఉంది, కంటిన్యూ కాల్కులేషన్ అవుతూనే ఉంటది అది. మీరు తీసుకునే కాల్కులేషన్ అవుతూనే ఉంటది. 21 అయిపోయిన తర్వాత మళ్ళీ రావడం, మళ్ళీ 42 కి మళ్ళీ రావడం, ఇలాగా అలా ఎన్ని రోజులు ఉంటే అలాగా నెంబర్ పెరుగుతుంటది. అంటే మీకు వచ్చే హెచ్ఎంఎఫ్ఎస్ రివార్డ్ నెంబర్ ఫస్ట్ 21 days కి 1 కేటగిరీ, 2 కేటగిరీ, 3 కేటగిరీ, 8 కేటగిరీస్ మనకు హెచ్ఎంఎఫ్ఎస్ మన దగ్గర ఉంటాయి. సో ఉంటాయి. ప్లస్ 21 తర్వాత వచ్చినవి కూడా వాడేసుకుంటా ఉండొచ్చు. మన ఇష్టం సార్, వాడుకోవచ్చు. అవి మాత్రం మన ఇష్టం, వాడుకోవచ్చు. లేదు వాడుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో హెచ్ఎంఎఫ్ఎస్ కి ఇలా ఎందుకు పెట్టారు సార్ అని మీరు ఎవరైనా క్వశ్చన్ అడగొచ్చు. ఏంటంటే HMFS1, HMFS2, 3 అని 8 కేటగిరీస్ ఉన్నాయి కదా. ఈ కేటగిరీస్ కి డిఫరెంట్ ప్రైజెస్ ఉంటాయి అంటున్నాం. మళ్ళీ ఈ డిఫరెంట్ ప్రైజెస్ అంటే 8 టైప్స్ ఆఫ్ కాయిన్స్, టోకన్స్ మార్కెట్ లిస్ట్ అవుతాయా? మీరు అడగొచ్చు క్వశ్చన్. 8 టైప్స్ ఆఫ్ కాయిన్స్ లిస్ట్ అవుతాయా? ఈ 8 టైప్స్ ఆఫ్ లో ఏ కాయిన్ ని మనం ఇంటర్నల్ యూసేజ్ కు వాడుకోవాలి, ఏ కాయిన్ పనికిరాదు? అర్థమైందా? అంతే కదా సార్. ఇప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ నా దగ్గర లేదు. ఎందుకంటే పూర్తి అప్డేషన్ కావాలి. ఇప్పుడు అయితే ఈ రేట్ లో అయితే ఉంటుందనేది గ్యారంటీ. ఇప్పుడు మనకి ఫోర్స్ కాయిన్ ఏం రేట్ లో ఉందో 277 కి ఓకే అయినట్లు. మిగతావన్నీ మళ్ళీ వచ్చే సబ్జెక్ట్ లో. ఓకే థ్యాంక్ యూ సార్. రైట్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ సార్, తెలుగులో ఒక మెసేజ్ పెట్టిండారు సార్, చెప్పండి. ఈక్వియన్ ఇంకా రావడం లేదు, ఎందుకు సార్? నా డౌన్ లో ఒక పర్సన్ రెగ్యులర్ గా 3 టైర్లు యాక్టివ్ చేస్తున్నారు. నేను రెగ్యులర్ గా 3 టైర్లు యాక్టివ్ చేస్తున్నాను, ఇంకా రావడం లేదు నాకు. ఇంకా కొంతమందికి వస్తున్నాయి కదా సార్ అని పెట్టినారు సార్. రైట్ సార్. సో మీ ప్రాబ్లం అర్థమైంది నాకు. అయితే ఏంటంటే, జీరో ఉందా అనేది నాకు తెలియాలి. జీరో ఉందా లేకుంటే ఏం లేదా? ఆల్రెడీ అంటే ఒక నంబర్ ఉండి ఒకటే పడిందా, యాడ్ కావట్లేదా? అసలు జీరో ఉందా? అసలు జీరో ఉంటే మీకు టెన్షన్ లేదు. ఒక నంబర్ ఉండి యాడ్ కాకపోతే ప్రతి నెల కూడా ఏం ఆడతలేదు, 1 ఉంది అంటే ప్రాబ్లం. సో అలా ప్రాబ్లం ఉండదు ఎవరికి. జీరో ఉంటుంది ఆల్మోస్ట్. జీరో ఉంటే, ఎందుకంటే ఈవెన్ నాకు కూడా జీరో ఉంది. ఎందుకంటే ఆ స్టార్టింగ్ డేలో ఏదైతే వచ్చిందో, ఆ డేలో 24th, 25th అనుకుంటా, ఆ డేలో వచ్చిన 2 రోజుల్లో ఎవరికి కూడా, ఆ 2 రోజుల్లో యాక్టివేషన్ అయిన ఎవరికి కూడా రాలేదు. తర్వాత అటు ఇటు అయిన వాళ్ళకు తర్వాత వచ్చింది. సో ఇది ఒక సెపరేట్ ఒక ఆప్షన్ వస్తుంది అన్నారు. ఆ ఆప్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా షో అవుతాయి. బ్లాక్ చైన్ లో ఆల్రెడీ ఎగ్జిస్టెడ్, ఇంటర్నల్ గా ఉన్నాయి అవి. ఆ ఉన్న వాటికి మళ్ళీ మీకు ఆటోమేటిక్ గా షో అవుతాయి. డోంట్ వరీ. రైట్ సార్. నెక్స్ట్ సార్. ఓకే, సో ఇంకా మెసేజ్ అయితే పెట్టారు, 5 members పెట్టారు. మరి ఏంటో చూడండి సార్, చూసి చెప్పండి క్వశ్చన్ ఏదైనా ఉంటే.
తర్వాత మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడున్నటువంటి ఇన్నేట్ వర్క్స్ ప్రోగ్రామ్‌లో పార్టిసిపేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. డోంట్ మిస్. ఎందుకంటే మీరు 21 డేస్ తర్వాత చూడండి దానికి సంబంధించిన ఇన్‌కమ్ ఫ్లో ఎలా ఉంటుందో. ఇదివరకు సంపాదించిన ఇన్‌కమ్ వేరు. ఇప్పుడు సంపాదించే ఇన్‌కమ్ వేరు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించారిప్పుడు. ఇన్వెస్టర్‌కి, నాన్ వర్కర్‌కి, వర్కింగ్ చేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి. సో, ప్లీజ్ మీరు మీకున్నటువంటి ఏ ఫోర్స్ కాయిన్స్ అయితే కలిగున్నారో వాటిని ఎన్ని కలిగున్నారో వాటిని మాక్సిమం టు మాక్సిమం యుటిలైజ్ చేసుకోవడానికి స్టేకింగ్‌లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి. దానివల్ల మీకు పాసివ్ ఇన్‌కమ్ స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మంచిగా గూడా ఇన్‌కమ్ గెయిన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంక వేరే ప్లాట్‌ఫార్మ్స్ అవసరం లేదు. రైట్ సార్. సో, మరి హ్యాండ్ రైజ్ చేస్తే దానికి సంబంధించిన క్వెషన్స్ ఏదైనా ఉంటే నేను మాట్లాడతాను. లేదంటే ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి సార్. హోస్టర్స్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చేసి మనం మాట్లాడదాం. సార్ సార్ చెప్పండి సార్. హ్యాండ్ రైజ్ చేసి ఓకే. వీరభద్ర. సార్ వీరభద్ర సార్. సార్ హ్యాపీ హ్యాపీ సార్ మార్నింగ్ చెప్పండి. సార్. హ్యాపీ మార్నింగ్ హ్యాపీ సార్ మార్నింగ్ చెప్పండి. సార్. యాహ్! చాలా అద్భుతంగా మెటాఫోర్స్ ఒక కాయిన్స్ మొదటి నుంచే కానీ చాలా అద్భుతంగా దాన్ని ఈ ప్రాజెక్ట్ ప్రాసెస్, ఈ ప్రొడక్ట్ ప్రాసెస్ చాలా అద్భుతంగా చెప్పినారు సార్. దీంట్లో థాంక్ యూ సార్. ఓల్డ్ థాంక్ యూ. హెచ్ఎంఏ మనము స్టేకింగ్ కాయిన్స్ తీసుకున్నప్పుడు మెటా ఎంఎఫ్సి కాయిన్స్‌ని ఓకే. స్టేకింగ్ కాయిన్స్ మనం పెట్టినప్పుడు 21 డేస్, మళ్ళీ 5 మంత్స్, 2 మంత్స్ అని చెప్పి మీరు ఎక్స్‌టెండ్ చేసి చెప్తున్నారు. ఓకే. అందులో అందులో భాగంగా మనకి ఒక ఇన్నిటికి అంటే ఓ 200కి, 300కి, 400కి పెడితే ఇన్నొస్తాయి హెచ్ఎంఎస్ కాయిన్స్ అని చెప్పేసి అట్లేమన్నా ఉందేమో సార్? ఉంది సార్. ఉంది. ఎందుకంటే ఒక హ్మ్. హెచ్ఎంఎఫ్ఎస్ అంటే ఒక ఫోర్స్ కాయిన్ వాల్యూ ఒక హెచ్ఎంఎఫ్ఎస్ అన్నారు. మీరు ఎన్ని అవును సార్. ఫోర్స్ కాయిన్స్ పెడుతున్నారో అన్ని హెచ్ఎంఎఫ్ఎస్ రావచ్చు. ఓహ్! ఓకే. ఓకే. బట్ టైమ్ సార్ డేస్ అంటే 21 డేస్, 3 మంత్స్, 4 మంత్స్, 5 మంత్స్ ఉంది గదా! అవును. బట్ ఆ మంత్స్ బట్టి ఇన్‌క్రీజ్ అయితా ఉంటుందా ఏం సార్? మంత్ బట్టి వచ్చే కాయిన్స్ ఇంక్రీజ్ కావు సార్. దాని వాల్యూ ఇంక్రీజ్ అయితుంది. అంటే దానికొచ్చే కేటగరీ నంబర్ ఇంక్రీజ్ అవుతుంది. ఫస్టు ఆహా! తక్కువ టైమ్‌లో పెట్టుకున్నోళ్ళకి 1 అనే కేటగరీ వస్తది. ఎక్కువ టైమ్‌లో పెట్టినోళ్ళకు 2, 3, 4 అనే 8 టైప్స్ ఆఫ్ కేటగరీస్ ఉన్న నంబర్ గల హెచ్ఎంఎఫ్ఎస్ కాయిన్స్ మనకు వస్తాయి. అప్పుడు ఆహా! ఫస్ట్ పెట్టిన హెచ్ఎంఎఫ్స్ 1 కేటగరీకి, హెచ్ఎంఎఫ్ఎస్ 8 కేటగరీకి చాలా డిఫరెన్స్ ఉంటాయి ప్రైజెస్. ఓహ్! వాల్యూస్ దానికి దాని యెస్. కాయిన్స్ యెస్. వాల్యూస్ యెస్ సార్. ఎక్కువగా ఉంటది. సో, అప్పుడు మనం ఏమనుకుంటామంటే నంబర్ ఆఫ్ డేస్ పెట్టినందుకు వచ్చే వడ్డీ కూడా ఎక్కువనే వచ్చినట్టు గదా! ఎక్కువ కాయిన్స్ అవును. రాకుండా నంబర్ కాయిన్ అనేది ఎక్కువొస్తుంది. నంబర్ అదే. కాయిన్ పెట్టాడు. అంటే కాయిన్‌కి నంబర్ పెట్టాడు. నంబర్ ఆఫ్ అవును. కాయిన్స్ అని రావాలి యాక్చువల్‌గా. మనకు రెగ్యులర్‌గా వచ్చే ప్రాసెస్ ఏంటంటే, ఎక్కువ రోజులు పెట్టామంటే ఎక్కువ డబ్బు రావాలి. ఇక్కడ అదే. ఎక్కువ డబ్బు కాయిన్ రూపంలో ఉంటుంది కాబట్టి, ఎక్కువ కాయిన్స్ రాకుండా కేటగిరీ గల కాయిన్‌ని ఎక్కువ ఇస్తాడు. అంటే హ్మ్. ఇక్కడ 21 డేస్ పెట్టినప్పుడు ఒక 100 హెచ్ఎంఎఫ్స్ వచ్చాయనుకుందాం ఎగ్జాంపుల్. అవును సార్. సరే. 8 నంబర్ కలిగినది ఒకటి చాలు ఈ 100కి. హుహుహు. ఈక్వల్ టు 20కి. యెస్. యెస్. 100కి అట్లా ఈక్వల్ టు 100 కాలిక్యులేషన్స్ అంటే ఒకటైనా సార్. చాలు. ఒక్కటైనా చాలు. నంబర్ 8 కలిగినది ఒకటున్నా చాలు. అదే. అట్లా ఉంటదనమాట. ఈ ప్రాసెస్‌లో ఈ కాలిక్యులేషన్ జరుగుతది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆ వేలోనే ఉంది చూస్తుంటే మొత్తం ప్రాసెస్. అదే హుహు. ప్లానింగ్‌లో నడుస్తుంది. ఓకే. రైట్ ఇప్పుడు సార్? ఇందులో భాగంగా స్మార్ట్ కాంట్రాక్ట్ అంటారు సార్. అదేం సార్ అర్థము? స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే స్టేకింగ్ కాయిన్‌లోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ చెప్పినారు. ఒక 4, 5 ఉన్నాయని చెప్పినారు. ఇందులో అవును. భాగంగా మనకి ఏ బేసిస్ మీద తీసుకున్నారు సార్ మనది? ఎంఎఫ్. సార్ ఒకటి చూడండి. మీరు లైఫ్‌లో ఎప్పుడు కూడా మోసపోకూడదనుకుంటే హ్మ్. స్టేకింగ్‌లో, ఆర్‌ఓఐలో ఏవేవో చెప్తుంటారు గదా! ఒకటే అవును సార్. గుర్తుపెట్టుకోండి. నేను యాక్టివ్ అండ్ పాసివ్ అని చెప్పేసి 2 చెప్పాను. అవును సార్. మెయిన్ కేటగరీస్. ఇక్కడ ఏంటంటే హ్మ్. సార్, మీరు స్టేకింగ్ చేసేది ఏదైనా సరే బ్లాక్ చైన్ టెక్నాలజీలో అందరూ బ్లాక్ చైనే అంటారు. అది పెద్ద కన్‌ఫ్యూజన్ ఇప్పుడు ఇండియాలో. ఇండియా కాదు అవును సార్. ప్రపంచమే కన్‌ఫ్యూజన్ ఉంది క్రిప్టోలో. కాబట్టి చాలా అవును సార్. జాగ్రత్తగా ఉండాలి. సో, అవునవును సార్. మీరు స్టేకింగ్ చేసే దాంట్లో చాలా రిస్కులు కూడా ఉంటాయి. ఎందుకంటే, మీరు స్టేకింగ్ చేసినది వెనక్కి తీసుకెళ్ళకపోవచ్చు. హ్మ్. కొన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో. అలా అవును. చాలా కోల్పోయారు చాలామంది. హ్మ్. అంటే స్టేకింగ్ ఆశతో మనం ఉన్న కాయిన్‌ని స్టేక్ చేస్తాం. అది హ్మ్. కనపడదు ఇంగ తర్వాత వెబ్‌సైట్. ఓహోహో! ఏదో రివార్డ్ వస్తుంది 2 రోజులు ఇస్తాడు. తర్వాత ఎత్తేస్తాడు. ఓకే. అవును సార్. అవును సార్. రెండోదొచ్చేసి ఏంటంటే, స్టేకింగ్ చేసినప్పుడు ఏదైతే కాయిన్ రేట్ పెరుగుతదో, దాన్ని హ్మ్. అమ్ముకోవాలంటే మీరు బయటికి రాలేరు మళ్ళీ. అమ్మలేరు. హుహుహు. హ్మ్. అవును సార్. ఎందుకంటే రైట్ స్టేకింగ్ సార్. లాక్ అయిపోయి ఉంటారు గదా!
అంటే నేను అవునవును సార్. చెప్తున్నా. ఈ విధంగా అవును సార్. ఉంటాయి స్టేకింగ్‌లో అని చెప్తున్నా. సో, మనం హ్మ్. మెటాఫోర్స్ మరి ఎందుకు నమ్ముతున్నాం? మెటాఫోర్స్ హ్మ్. బ్లాక్ చైన్ ఓకే. కానీ యాప్స్ ఏమైనా ఉన్నాయా? డీసెంట్రలైజ్డ్ వాలెట్‌లో లేదు గదా! నా ఫోర్స్ కాయిన్ నా చాలా మంది క్వెషన్ అడగొచ్చనమాట. ఏంటంటే, నాకు ఉన్నటువంటి యాప్స్‌లో ట్రస్ట్ వాలెట్‌లో, టోకెన్ ప్యాకెట్‌లో కనపడట్లేదు గదా! ఫోర్స్ కాయిను. హెచ్ఎంఎఫ్ఎస్ కూడా కనపడట్లేదు గదా! మరి నేను ఎలా ట్రస్ట్ చేయాలి? మరి మెటాఫోర్ సైట్ కనపడకపోతే నావన్నీ పోయినట్టే గదా! ఈ క్వెషన్ కూడా అడగొచ్చు మీరు. యెస్. అవునవును సార్. ఎందుకు అంటే ఇక్కడ లాడో అనే వ్యక్తి ఒక పవర్‌ఫుల్ వెపన్ ఈ క్రిప్టో హ్మ్. కోడింగ్‌లో. అవును సార్. అతనుకున్నటువంటి నాలెడ్జ్ చూస్తే మనకు 2019 నుంచి ఆయన ప్రోగ్రామ్‌లో నేనున్నాను. ప్రతి హ్మ్. ప్రోగ్రామ్ కూడా వండర్‌ఫుల్. కానీ అక్కడ జరిగిన కొన్ని టెక్నాలజీల మార్పులు, చేర్పుల వల్ల జరిగేదానికి ఎవరేం బాధ్యులు కాదు. అందుకే అక్కడ అవును. ఇబ్బందులు జరగకుండా ఈ ప్లాట్‌ఫార్మ్‌ని డిజైన్ చేశారు చక్కగా. కళ్ళు మూసుకొని హ్మ్. పెట్టుకోవచ్చు ఈ ప్లాట్‌ఫార్మ్‌లో. సో, ఇది హ్మ్. బ్లాక్ చైన్ ఓన్ యాప్స్ కూడా వస్తుంది. దాంట్లో మనం మళ్ళీ ఇవన్నీ కూడా షో అవుతాయి. అలా చూసుకోవచ్చు. ఇప్పటికైతే ఈ ఈ ప్లాట్‌ఫార్మ్‌లోనే ఉంటాయి. ఇది క్లియర్. అవును సార్. అవును సార్. మన రైట్ సార్? మెటాఫర్ ఫ ఫ ఎ యూనివర్స్ ఆఫ్ ప్లాట్‌ఫార్మ్‌లోనే ఉంటాయి. యెస్ సార్. ఇది బ్లాక్ హ్మ్. చైన్ ఒక ఎకోసిస్టమ్ హ్మ్. డీసెంట్రలైజ్డ్. ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఏం సార్? సార్ స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే వీడియో చూడండి. నేను చాలా చాలా చెప్పాను. సో, మీ కొరకు చెప్తున్నాను మరోసారి. స్మార్ట్ హ్మ్. కాంట్రాక్ట్ అంటే ఏంటంటే, ఒక వ్యక్తికి మనం ఒక పెన్ అమ్ముతున్నాం. అవును సార్. ఎగ్జాంపుల్ మీకు నేను ఒక పెన్ ఓకే. సేల్ చేస్తున్నా. నేను అవును నేను సార్. మీకు పెన్ సేల్ చేసేటప్పుడు నా వస్తువు మీకెళ్ళిపోతది. మీరు అవును దాన్ని సార్. తెలుసు. తీసుకుంటారు. సరే హ్మ్. ఇది ఫిజికల్‌గా జరిగేది. ఇదే ప్రాసెస్సు ఒక కోడింగ్ ద్వారా జరుగుతది. హుహుహు. స్మార్ట్ కాంట్రాక్ట్ అంటారు దాన్ని. ఒక బిల్డర్ ఆహా! ఇల్లు కట్టాలి. ఒక బిల్డర్ హ్మ్. ఇల్లు కట్టాలంటే అగ్రీమెంట్ రాసుకుంటాం ఇంజినీర్‌తో. ఇన్ని రోజుల్లో అవును సార్. కట్టాలి, ఇంత బడ్జెట్ అని. ఇదే అవును. అగ్రీమెంట్ ఇక్కడ ఎలక్ట్రికల్‌గా ఉంటుంది. అంటే ఏంటి ఎలక్ట్రానిక్‌లో అంటే కోడింగ్‌లో ఉంటుంది. అవునవునవును సార్. అవును సార్. కోడింగ్‌లో ఉన్నది ఏంటి అంటే మనము అగ్రీమెంట్‌లో ఏదన్నా మాట తప్పొచ్చు. ఇంకేదైనా జరగొచ్చు. అవును సార్. ఇక్కడ స్మార్ట్ చైన్‌లో అలా జరగదు. ఏదైతే అవును. పెట్టామో అది జరుగుతది. కానీ ఇక్కడ చాలా చాలా అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. దీంట్లో చాలా చాలా మేధావులు ఉన్నారు కాబట్టి స్మార్ట్ కాంట్రాక్ట్‌లు కూడా ఒకసారి ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ అవ్వడం అంటే ఏంటి? వెబ్‌సైట్ వాడు క్లోజ్ చేస్తాడు. వాడేమంటాడంటే ఫస్టు స్మార్ట్ అవునవును. కాంట్రాక్ట్‌లో నేను ఇంతిస్తాను, అంతిస్తాను. మీకు ఈ బెనిఫిట్ హ్మ్. ఇస్తాను, ఆ బెనిఫిట్ ఇస్తాను అన్నీ ఇస్తాడు. బాగా ఇస్తాడు క్లియర్‌గా. మరి అట్లే కదా అవును. జరిగింది. చాలా జరిగాయి గదా! ఎగ్జాంపుల్ నేను హ్మ్. చెప్పదలసిన అవసరం లేదు. మీకందరికి తెలుసు అవునవును సార్. ఆల్‌మోస్ట్. ఉండమని ఇవన్నీ సార్. స్మార్ట్ కాంట్రాక్ట్‌లే. ఇవన్నీ బ్లాక్ చైన్‌లే. మరి ఎందుకు ఇవన్నీ హ్మ్. ఇలా ఇబ్బంది చేసే జనాలనంటే హ్మ్. మేధావులున్నారు. హ్యాక్ అయితే చేయలేరు. హ్యాకింగ్ హ్మ్. జరగదు. ఎందుకు హ్యాకింగ్ చేయలేరంటే బ్లాక్ చైన్‌ని హ్యాకింగ్ చేయలేరు. ఇవి లింక్డ్ సిస్టమ్ అన్నమాట. ఒక అవును సార్. డేటాకి ఒక డేటా లింక్డ్ సిస్టమ్ కాబట్టి ఎవ్వరు హ్యాక్ చేయలేరు. అదైతే 100% జెన్యూన్. కానీ హ్మ్. స్మార్ట్ కాంట్రాక్ట్‌లని అన్ని స్మార్ట్ కాంట్రాక్ట్‌లని నమ్మకండి. అన్ని బ్లాక్ చైన్‌లని నమ్మకండి. అవును చాలా సార్. చాలా రిసర్చ్ చేయాలి. చాలా తెలుసుకొని అడుగేయాలి. హ్మ్. ఓకే సార్. సార్. అవును థాంక్ సార్. యూ సార్. థాంక్ యూ. ఇప్పుడు ఒకే ఒకటి సార్. యుటిలిటీ కాయిన్‌కిను, మన కాయిన్‌కి ఏం సార్ డిఫరెన్స్? యుటిలిటీ కాయిన్ సార్ అంటారు. యుటిలిటీ కాయిన్, మన కాయిన్ అనేది ఉండదు. ఆ! యుటిలిటీ అంటే ఏంటి? ఉపయోగం. ఉపయోగం చేసేది. ఉపయోగకరంగా మార్చడం. కాయిన్‌కి ఉపయోగాన్ని పెంచడం. అంతే తప్ప వేరేది లేదు. హ్మ్. సార్. మెటాఫోర్స్‌లో ఫోర్స్ కాయిన్‌కి ఉపయోగాన్ని పెంచితే దాన్ని యుటిలిటీ అంటున్నాం. యుటిలిటీ హుహుహు. కాయిన్ అంటే ఏంటి అంటే, దానికి ఉపయోగకరంగా ఉపయోగపడేది. బిట్‌కాయిన్ ఉంది. బిట్‌కాయిన్‌తో ఉపయోగం ఏమన్నా ఉందా అంటే, ఇప్పుడు మనం అనంతపురంలో బిట్‌కాయిన్‌తో టీ తాగుతున్నామా? కర్నూల్‌లో తాగుతున్నామా? అవును సార్. అవును సార్. సార్. హైదరాబాద్‌లో తాగుతున్నామా? బెంగుళూరులో తాగుతున్నామా? హ్మ్. టీ అయితే తాగట్లేదు, ఇడ్లీ తినట్లేదు కదా బిట్‌కాయిన్‌తో. అంటే యుటిలిటీ లేనట్టు. అవునా సార్. నిజం సార్. అర్థమైందా? అదొక అసెట్. ఒక 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 అసెట్. డిజిటల్ అసెట్. ఆ డిజిటల్‌గానే హ్మ్. దాన్ని మార్చుకోవాలి. కానీ మనం ఆ! టీ సార్. స్టాల్‌లో ఇలాగ స్కాన్ చేసేసి బిట్‌కాయిన్ పంపించి నేను టీ తాగుతా అంటే మన ఇండియాలో ఇంగా జరగకపోవచ్చు. కొన్ని ఉన్నాయి. బెంగుళూరులో కొన్ని ఉన్నాయి, దేశాలు దుబాయ్‌లో జరుగుతున్నాయి కదా సార్ ఉన్నాయి. ఇప్పుడే. రకరకాలుగా ఉన్నాయి. కొన్ని చోట్లలో ఉన్నాయి, నడుస్తున్నాయి. మనకు ఆ! టెస్లా అనే కారు ఉంది. ఎలన్ మస్క్. టెస్లా హ్మ్. కార్‌ని మనం బిట్‌కాయిన్ పే చేసి, డాజీకాయిన్ పే చేసి కారు కొనొచ్చు. హ్మ్. అంటే అవును యుటిలిటీ సార్. అయినట్టే. సో, అవును సార్. ఇవన్నిటికి ఇట్లాంటి ఇబ్బందులు కొన్ని మాత్రమే లిమిటెడ్‌గా ఉండడం వల్ల దాని ఇంకా డిమాండ్ రాలేదు. నేను హ్మ్. ఫోర్స్ కాయిన్‌ని మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాను. ఈ ఫోర్స్ కాయిన్ వచ్చేసి మనకి యుటిలిటీని ఇంకా దగ్గరికి ప్రజలకు చేరుస్తాను. ఏ రూపంలో అంటే ఈ కామర్స్ రూపంలో. ఈ కామర్స్ హుహు. రూపంలో కానీ, దాని మెటావర్స్ రూపంలో కానీ మీకు అందుబాటులో ఉంచుతానని లాడో గారు ఈ ఫోర్స్ కాయిన్‌ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే. ఓకే. కాబట్టి యుటిలిటీ ఫ్యూచర్‌లో చాలా ఉండబోతుంది. అందుకే దాని డిమాండ్ కూడా చాలా ఉండబోతుంది. రైట్ సార్? యెస్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్ సార్. యూ ఆర్ వన్ ఆఫ్ ద గుడ్ అండ్ ఎక్స్ట్రార్డినరీ వండర్‌ఫుల్ నాలెడ్జ్ సార్.
సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ వీఆర్ యూ. ఆల్సో వెరీ వెరీ హ్యాపీ సార్. ఎందుకంటే ప్రతి ఒక్క ఈ క్రిప్టో గురించి కానీ, ఒక డిజిటల్ అసెట్స్ గురించి కానీ చాలా సంపూర్ణంగా, అర్థపూర్ణంగా, క్లారిటీగా, క్లియర్‌గా చెప్పినారు సార్. ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ నెక్స్ట్ సార్ సార్ రమేష్ సార్, ఎంఆర్ రావు సార్. ఎంఆర్ రావు సార్, చెప్పండి సార్. సార్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. సార్ పేరు రామారావు, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. ఎస్ సూపర్ ఎక్సలెంట్ సార్. ఈ రోజు నిజంగా జూమ్ మీటింగ్ అర్థం చేసుకున్న వాళ్ళకి ఎంత అర్థం చేసుకుందో అంత బాగుంది సార్. సూపర్ ఎక్సలెంట్ ఉంది సార్. Thank you, sir. నిజంగా వండర్ఫుల్ సార్. ఏదైనా సరే అందుకే అన్నారు ఇల్లిటరేట్ పర్సన్స్ కి లిటరేట్ పర్సన్ డిఫరెంట్ ఎట్లాగో మీరు ఇప్పుడు నిరూపించారు సార్. అంటే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇల్లిటరేట్ పర్సన్స్ ఎట్లా చెప్తారో, ఇల్లిటరేట్ పర్సన్స్ ఏంటి ఎవరో చెప్పినవి చెప్తారు. లిటరేట్ పర్సన్స్ ఏదంటే నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ అన్ని షేర్ చేసుకొని మీరు చెప్తారు. అట్లాగా మీరు ఏదైతే నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్ తో కూడుకున్న నాలెడ్జ్ ని మంచిగా మాకందరికి నిజంగా అరటిపండు చూసిన తొక్కదీసి ఒలిసిపెట్టి నోట్లో పెట్టినంత ఇదిగా మీరు చెప్పగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ నా రేపు క్వశ్చన్ అండి. ఇప్పుడు చెప్పండి సార్. మనము బిట్ ఫోర్స్ ఒక కొంతమందికి అంటే నాకు తెలీదు, ఫోర్స్ కాయిన్ కి బిట్ ఫోర్స్ టోకెన్ కి డిఫరెంట్ ఏంటి సార్? ఒకటి సార్ ఓకే ఓకే సార్, చెప్పండి చెప్పండి. చెప్పండి ఫోర్స్ సార్. కాయిన్ కి బిట్ ఫోర్స్ కాయిన్ మనకి ఇప్పుడు బిట్ ఫోర్స్ టోకెన్ వస్తుంది, కాయిన్ వస్తుంది సార్ ఇప్పుడు మనకి. యాక్చువల్ గా బిట్ ఫోర్స్ అనేది ఓన్ బ్లాక్ చైన్ లో కాయినే వస్తుంది సార్, టోకెన్ కాదు, కాయినే వస్తుంది. ఈ హెచ్ఎంఎఫ్ఎస్ అయితే మాత్రం టోకనే. ఈ టోకెన్ కి కాయిన్ కూడా డిఫరెన్సెస్ మీకు చాలా సార్లు చెప్పాను. ఇంకా తెలియని వాళ్ళు ఉంటే కూడా తెలుసుకోండి. జస్ట్ మనకు టోకెన్ అనేది ఏంటంటే టెంపరరీ హౌస్, కాయిన్ అనేది ఒరిజినల్ ఓన్ హౌస్ అన్నమాట. అలా అంటే ఓన్ హౌస్ కి రైట్స్ ఎక్కువ ఉంటాయి, టెంపరరీ హౌస్ కి రైట్స్ ఉండవు. సో అలాంటిది అనమాట. చెప్పండి సార్. అదే ఓన్ హౌస్, రెంటెడ్ హౌస్ కింద ఇది టోకెన్ ఏమో రెంటెడ్ హౌస్, కాయిన్ వచ్చేమో ఓన్ పర్మనెంట్. హౌస్ ఎస్ ఎస్ పర్మనెంట్. ఇప్పుడు మనకి షిప్స్ ఉన్నాయి కదా సార్, షిప్స్ వస్తున్నాయి కదా సార్. ఈ షిప్స్ Yes, sir. వచ్చేటప్పుడు ఆ షిప్స్ బిట్ ఫోర్స్ ఎన్ని కాయిన్స్ వస్తాయి ఏమైనా మీకు ఐడియా ఉందా సార్? సార్ అది ఉన్నాయి కదా. యాక్చువల్ గా మనకు ఓపెన్ చేయగానే పెయిన్ చూపిస్తుంది మీకు 285 చిప్స్ ఏమో ఉన్నాయి. అవి వస్తే మీకు మైనింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి. సో అది కూడా ఇప్పుడు ఈజీ అయిపోతుంది మనకు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఈ ఎక్స్టెన్షన్ కొట్టడం ద్వారా చిప్స్ ఎక్కువ వస్తాయి, ఈజీగా మైనింగ్ స్టార్ట్ అయిపోతుంది మనకు. బిట్ ఫోర్స్ కి ఎలిజిబుల్ అయిపోతాం. మైనింగ్స్ లో ఎన్ని కాయిన్స్ వస్తాయి ఏమైనా ఐడియా ఉంది సార్? ఇంకా మైనింగ్ కి అదే ఇప్పుడు మనం అప్పుడు టైర్ కొనేటప్పుడు ఫస్ట్ టైర్ కొంటే 200 కాయిన్స్ వచ్చాయి, సెకండ్ టైర్ కొంటే 400 కాయిన్స్ అప్పుడు వచ్చాయి కదండి ఫస్ట్. అంటున్నారా? అది ఇంకా తెలియదు సార్. బిట్ ఫోర్స్ ఎన్ని వస్తాయనే తెలియదు ఇంకా. అది ఇంకా అది అప్డేషన్ రావాలి. అది బిట్ ఫోర్స్ ఎన్ని వస్తాయి ఏమైనా ఐడియా ఉంది సార్? లేదు సార్, లేదు ఎన్ని సార్. కాయిన్స్ వస్తాయి ఏంటి అని అట్లా ఏమైనా లేదు ఉందా? లేదు, అస్సలు ఐడియా లేదు. దాని వాల్యూ ఐడియా లేదు, ఇంకా అప్డేషన్ లేదు. దానికి సంబంధించి ఎన్ని వస్తాయని కూడా అప్డేషన్ లేదు. అచ్చా ఇంకా అంటే మనం నడుస్తుంది ఇప్పుడు updation. కొనుక్కొని ఉంచుకోవాలి అంతే ఇప్పుడు. అంతే అంతే. అచ్చా ఓకే రైట్ ఆ సార్. వేలో మనం ఉండాలి అంతే. అచ్చా ఓకే. అందుకని చేత అప్పుడు చాలా మంది ముందుగా అప్పుడు ఫోర్స్ కాయిన్ రిలీజ్ అయ్యేటప్పుడు టైర్స్ పటాపట 3 టైర్స్ 4 టైర్స్ నైట్ ఎవరైతే వర్క్ చేసుకున్నారో వాళ్ళందరికీ 200 కాయిన్స్ వచ్చాయి. తర్వాత మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చాయి. ఎస్ ఎస్ సార్. అందుకే ఇది కూడా సమయాన్ని వృధా చేయకూడదు అని చెప్తున్నాం. సమయాన్ని వృధా చేయకూడదు. బిట్ ఫోర్స్ కాయిన్ కూడా అట్లాగే వస్తుంది సార్? బిట్ ఫోర్స్ అట్లాగా అంటే బిట్ ఫోర్స్ ని మైనింగ్ లో ఎవరికైతే ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుందో వాళ్ళకు బిట్ ఫోర్స్ వచ్చేస్తది. కానీ ఇనైట్ ఫోర్స్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఉన్న ప్రాసెస్ ఏంటంటే అంటే మెంబర్స్ టీమ్ అనేది ఎవరి కింద ఎవరు రావాలి అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ జరిగింది అప్పుడు. ఇప్పుడు అలా ఉండదు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో టీమ్ యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చేస్తాయి. ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో చిప్స్ కి, మైనింగ్ కి, వాళ్ళకంతా యాజ్ ఇట్ ఈజ్ గా వచ్చేస్తాయి. టెన్షన్ ఏం లేదు. కానీ ఎన్ని వస్తాయి ఏంటి అనే టెన్షన్ కూడా లేదు. ఎందుకంటే ఎన్ని మీరు చిప్స్ కలిగి ఉంటారో, మైనింగ్ కి ఎలిజిబుల్ అయి ఉంటారో అన్ని అంతే. అంతేగాని ఏం టెన్షన్ లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ చిప్స్ కలిగి ఉండాలి మనం, మైనింగ్ కి ఎలిజిబుల్ అయి ఉంటే చాలు. రైట్ సార్? ఓకే. వాళ్ళు mute అయిపోయినారు సార్. సార్ నెక్స్ట్ రమేష్ సార్. ఉన్నారు. చెప్పండి రమేష్ సార్. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చిన్న డౌట్ సార్. ఇప్పుడు చెప్పండి. సపోజ్ మనము హోల్డింగ్కి ఇచ్చినాం కదా సార్ 21 days కి. ఓకే.
21 డేస్కి హోల్డింగ్ ఇచ్చినాక మనము 21 డేస్ తీసుకుంటే మనకు హెచ్ఎంఎఫ్ఎస్ వస్తుంది కదా సార్. ఆ, మన ఫోర్స్ కాయిన్ ఎటు పోతుంది సార్ మళ్ళీ? ఎటు పోదు, మన దగ్గరే ఉంటది, అంటే తిరిగి మన మనకి హెచ్ఎంఎఫ్ఎస్ అన్స్టేక్ వరకు అయిపోతుంది. సార్. అన్స్టేక్ అయిపోతుంది, మళ్ళీ మన ఫోర్స్ కాయిన్స్ మనకు వచ్చేస్తాయి. ఆ, రివార్డ్ మన దగ్గరికి మళ్ళీ ఎక్స్ట్రా వచ్చినట్టు మనకు రివార్డ్, అదే కదా ఇన్కమ్. అంటే మన హెచ్ఎంఎఫ్ఎస్ ఫోర్స్ కాయిన్ వస్తుంది. పోతే హెచ్ఎంఎఫ్ఎస్ వస్తుంది, ఫోర్స్ కాయిన్ వస్తుంది మనకు. మన ఫోర్స్ కాయిన్ పోయి హెచ్ఎంఎఫ్ వస్తే మనకి ఎందుకు అవసరం? ఎస్ లాజిక్ సార్. అర్థమైందా? సార్ ఇప్పుడు అదే చిన్న ఫోర్స్ ఇదే కాయిన్ ఇదే ఇదే తీసుకొని, డౌట్ చాలా అని ఒక్కొక్కరు తీరు చెప్తున్నారు దీని గురించి. అది దాని ఎస్ సార్. గురించి చాలా చెప్పారు, చాలా వినపడుతున్నాయి. కానీ ఎస్ సార్. డోంట్ కన్ఫ్యూజ్. మీకు ఎస్ క్లియర్ సార్. కట్ ఏంటంటే సార్. హెచ్ఎంఎఫ్ఎస్ తీసుకొని, సారీ, ఫోర్స్ కాయిన్ తీసుకొని హెచ్ఎంఎఫ్ఎస్ ఇస్తే పిచ్చోళ్ళ ఏమన్నా? ఎస్ సార్. మనం ఎస్ వాళ్ళ సార్. ఫోర్స్ కాయిన్ 100%. హెచ్ఎంఎఫ్ఎస్ తీసుకోవడానికి, అంతే కదా సార్? ఎస్ సార్. సో అదే. అది కాదు మ్యాటర్. ఇక్కడ స్టేకింగ్ అంటే ఏంటి అని అందుకే సబ్జెక్ట్ నేర్చుకోండి అని ముందుగా చెప్పాను. స్టేకింగ్ అంటే ఏంటి అంటే, మనం ఏదైతే సమ్ ఇంట్రెస్ట్, సమ్ పర్సెంటేజ్ కి మనము అక్కడ కన్ఫర్మ్ అయిపోయి మనం స్టేక్ చేస్తామో ఆ పర్సెంటేజ్ రివార్డ్ మనకు వస్తుంది, అంతేకాని అన్స్టేక్ మళ్ళీ మనం పెట్టిన ఒరిజినల్ మనం ఎప్పటికైనా వెనక్కి తీసుకోవచ్చు. ఎస్ అదే సార్. ఇది స్టేకింగ్ అంటే. ఎస్ సార్. ఇది 21 డేస్ తర్వాత తీసుకోవచ్చు, లేకపోతే 200 డేస్ తర్వాత ఎప్పుడైనా సరే తీసుకోవచ్చు ఎప్పుడైనా సపోజ్. తీసుకోవచ్చు, ఎక్కువ రోజులు ఉన్నంత వాల్యూ ఎక్కువనే మీకు అవుట్పుట్ ఉంటుంది. ఎస్ సార్. ఇప్పుడు 21 డేస్ తర్వాత మేము హెచ్ఎంఎఫ్ఎస్ కాయిన్లు తీసుకోవచ్చు, మన ఎంఎఫ్ఎస్ కాయిన్లు తీసుకోవచ్చు, హెచ్ఎంఎఫ్ఎస్ కాయిన్లు కూడా మనం వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చా సార్? అవును సార్, ఎలా అయినా చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ లో కూడా దాని లిస్ట్ అవుతున్నాయంట, అన్ని ఎస్ సార్. ఎక్స్చేంజెస్ లో, వాటిలో ఎల్ఎస్ లో మనం చేసుకోవచ్చు. ఓకే 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 సార్. థ్యాంక్ యూ రైట్ సార్. సార్. ఓకే రైట్ సార్. సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్స్. నెక్స్ట్ సార్, సుధాకర్ సార్. సుధాకర్ యాదవ్ సార్. సార్ గుడ్ సుధాకర్ మార్నింగ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా బాగా చెప్పారు చెప్పండి సార్ సార్. ఈరోజు. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు, సబ్జెక్ట్ కూడా చాలా వరకు డీప్ గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అదే స్టేకింగ్ అంటే సార్ చాలా మందికి అవగాహన ఉండట్లేదు కాబట్టి కొద్దిగా దాని గురించి సబ్జెక్ట్ ఇద్దాం అనిపించింది. అవును సార్. స్టేకింగ్ అంటే వీళ్ళు కొత్త పదాలు వాడతారు సార్ మెటావర్స్ లో. మామూలుగా స్టేకింగ్ అంటే టకానా ఐడియా వస్తుంది, అవును, కొత్త పదాలు వాడడం వల్ల కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. ఎస్. వెస్టింగ్ అనేది మీ కాడ ఉండేది, అది హోల్డింగ్ లో ఉండడము. హోల్డింగ్ అనేది స్టేకింగ్. అది కొత్త పదాలు వాడతారు కాబట్టి ఇది చాలా వరకు మన టీము కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఎస్ సార్. ఇంకొకటి సారు నాగభూషణ్ సార్, పద్మనాభం సార్ ఎవరు అడిగారు, సార్ నాగభూషణ్ సార్. మైనింగ్ కావాలంటే ఎన్ని చిప్పులు ఉండాలి సార్? ఎస్. ఫస్ట్ టైర్ అయితే 256, అది 256 చిప్పులు కలిగి ఉన్నారు. సెకండ్ టైర్ అయితే 256 లో సగం. అదే అక్కడ క్లియర్ గా ఇచ్చారు కదా, మనము ఓపెన్ చేయగానే మనకు వచ్చేస్తుంది అక్కడే. చాలా మంది కన్ఫ్యూజ్ ఎట్లా అంటే, నిన్న కూడా వేరే వాళ్ళు నన్ను అడిగినారు సార్. సార్ ఫస్ట్ టైర్ అయితే 256 చిప్పులు, మనం 5 టైర్ లో ఉన్నా కూడా మన కాడ 256 లేవు కదా అని అడిగినారు. అంటే ఫస్ట్ టైర్ కు నువ్వు పెట్టే ఫోర్స్ కాయిన్స్ తక్కువ, డాయ్ కానీ ఫోర్స్ కాయిన్స్, అంతే కదా. సెకండ్ టైర్ కు వాటిలో నుంచి సోమ్ తీసుకుంటే అడిషనల్ గా డబల్ తీసుకుంటుంది. అంటే టైర్ కి ఎక్స్ట్రా ఎక్కువ వస్తాయి కదా, చిప్స్ ఎక్కువ వస్తాయి, చిప్స్ ఎక్కువ వస్తాయి, మనం పెట్టే ఖర్చు కూడా ఎక్కువే కాబట్టి అవును ఎక్కువ అవుతుంది అని అట్లా ఉండే కొద్దీ తగ్గుతా వస్తాయి సార్ అని చెప్పి. టైర్లు పెరిగే కొద్దీ మనకు అయ్యే ఖర్చు, చిప్పులు అనేది తగ్గుతా వస్తాయి, కానీ సెకండ్ టైర్ లో ఫస్ట్ టైర్ కంటే ఎక్కువ ఉంటాయి, డబల్ ఉంటాయి. సెకండ్ టైర్ లో థర్డ్ టైర్ కంటే ఎక్కువ ఉంటాయి, ఫస్ట్ కంటే ఎక్కువ ఉంటాయి. సెకండ్ లో థర్డ్ టైర్ లో సెకండ్ కంటే డబల్ ఉంటాయి. అంతే కదా, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ అక్కడ పెరుగుతుంది కాబట్టి పెరుగుతుంటాయి. మనకు చిప్పులు హై లెవెల్ టైర్ పోయే కొద్దీ చిప్పులు తగ్గుతాయి మనకు. అట్లా అవుతుంది సార్ అని చెప్పి. అదే ఈ మైనింగ్ ఒకటి, ఇంకా దానికి సంబంధించిన అప్డేషన్ పూర్తిగా వస్తే, మైనింగ్ స్టార్ట్ అయిపోతే బిట్ బోర్డ్స్ ఎన్ని వస్తాయి ఏమి అనేది అది క్లారిటీ ఉంటుంది. అందుకే మనం ఇప్పుడు స్టేకింగ్ లో మంచిగా ఎర్నింగ్ చేసుకున్నాము, చిప్స్ సంపాదించుకున్నాము అంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకా మైనింగ్ బిట్ ఫోర్స్. ఇంకోటి కూడా డౌట్ ఉంది సార్, ఇంకోటి కూడా డౌట్ ఉంది. ఫస్ట్ చిప్పులు 30 డేస్ వరకు ఉంటాయి. ఎస్ సార్. నెక్స్ట్ ఉండే చిప్పులు ఏమైతాయి అంటే, నెక్స్ట్ మళ్ళీ మైనింగ్ జరుగుతుంది, దానికి ఈక్వివలెంట్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది అని చెప్పి. అది ఎవ్రీ టైం ఛార్జ్ అవుతూనే ఉంటాయి, అవి మైనింగ్ అవుతూనే ఉంటాయి, ఛార్జ్ అవుతూనే ఉంటాయి.
ఈక్విఎన్ ప్రతిసారి రావు కదా సార్ అంట చాలా మంది. ఈక్వెన్ రాదు ప్రతిసారి, ఎందుకు వస్తుంది? ఈ ఈక్విఎన్ టీం నెంబర్ వల్ల వస్తది. కింద టీం సెల్ఫ్ గా రాదు, చేసినప్పుడు వస్తది. సెల్ఫ్ గా సెల్ఫ్ గా రాదు, రాదు. ఓన్లీ టీం ద్వారానే వస్తుంది. మనం ఈక్విఎన్ కొనాల్సి వస్తది. చిప్పులు కూడా కొనాల్సి వస్తది కొద్ది రోజుల తర్వాత అని చెప్పి. అది లేనప్పుడు కొనాలి కదా. ఈక్వెన్ నా దగ్గర కొనాలి. లేదన్నప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా మనం కొనాల్సిందే, ఫోర్స్ ఎందుకంటే బయట ఈక్వెన్ ఉంటేనే బిట్ ఫోర్స్ వస్తుంది కాబట్టి. ఫోర్స్ కాయిన్స్ మనం బయట నుంచి ఇప్పుడు ఎట్లా కొంటామో అదే విధంగా కొనాల్సి వస్తుంది అట్లా సార్. ఖచ్చితంగా చెప్పారు లాడో, ఆ విషయం కూడా చెప్పారు, ఎందుకంటే ఈక్వెన్ ని ఖచ్చితంగా కొనాల్సి వస్తుంది అని చెప్పేసి. అందుకే ఇప్పుడు టీం బాగా చేసుకోండి, టీం చేసుకోండి. కింద వాళ్ళతో ఎన్నో టైర్లు 1-2 అయినా టైర్లు చేపియండి, సార్ బాగా వస్తుంది మీకు. అదే ఇనైట్ వర్క్స్ లో ఖచ్చితంగా పార్టిసిపేషన్ చేసేలాగా చేసుకోవాలి సార్ ఇప్పుడు, ఎందుకంటే ఇన్కమ్ సోర్స్ చాలా ఉంది ఇనైట్ వర్క్స్ లో. ఇన్ని రోజులు ఇనైట్ వర్క్స్ ఎందుకులే అనుకున్న వాళ్ళకు కూడా ఇది మంచి అవకాశం, డోంట్ మిస్ ఇట్. ఇంకోటి బిగ్ ఫోర్స్ మైనింగ్ అవుతుంది కాబట్టి మంత్ ఉండగానే 30 days ఉండగానే ముందుగానే మనకు ఎక్స్టెన్షన్ చేసుకునేదానికి అవకాశం ఇచ్చినాడు. తప్పకుండా, నిజంగా అది అవకాశం ఇవ్వడం మంచిది సార్, చాలా మంచిది. సార్. చెప్పండి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా టైం లేదు, ఆల్మోస్ట్ నేను ఇచ్చిన టైం అంటే 1 hour కంటే ఎక్కువైపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ జూమ్ లో డిస్కస్ చేద్దాం సార్. ఫీడ్బ్యాక్ ఇచ్చేసి క్లోజ్ చేద్దాం సార్. ఎక్సలెంట్ గా ఉంది సార్ ఈ రోజు మీటింగ్. ప్రతి ఒక్కరు Thank you, sir. ఇంతవరకు వెయిట్ చేసి మన మీటింగ్ ని చాలా తెలుసుకున్నారు Yes. విచారాలు. Yes, sir. నెక్స్ట్ మీటింగ్ లోపు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైతే ప్రజెంట్ అయినారో ప్రతి ఒక్కరు కనిష్టం కొత్త వాళ్ళని ఒక 5 మెంబర్స్ ని యాడ్ చేస్తూ వస్తే మీటింగ్ కి ఎక్కువ విచారాలు మనం అందించినట్లయితుంది. చాలా Yes, sir. అద్భుతంగా ఉంది సార్ ఈ రోజు మీటింగ్. ప్రతి ఒక్క డౌట్ క్లియర్ అయింది అనుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఈ సో మచ్. మీటింగ్ మీరు అన్నట్టు ఇంతవరకు మీటింగ్ అంతా ఇని మన మెటాఫోర్స్ ఫ్యామిలీ వెయిట్ చేసినారు. అందరికీ నా ధన్యవాదాలు. అలాగే మెటాఫోర్స్ ఫ్యామిలీ తరపున మన స్వామి యాదవ్ సార్కి, మన పాగోడ టీం తరపున, ప్రతి ఒక్కరి తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు మీటింగ్ క్లోజ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. చాలా బాగా నడిచింది సార్, ఇలా సూపర్ మీటింగ్. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. కొత్త Thank you, కొత్త sir. Thank you, ఎందుకంటే ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ సార్, చెప్పండి సార్. కొంతమందికి అర్థమైనట్టే అయింది, కొద్దిగా అర్థం కాలేదు. కొంచెం కరెక్ట్, లో కరెక్ట్. రేపు ఎల్లుండి కొద్దిగా వరుసగా ఒక 2 మళ్ళీ meetings చెప్దాం, పెడితే మళ్ళీ అందరికీ డిస్కస్ చేద్దాం. అర్థమవుతాయి సార్. ఎస్ ఎస్ అంటే ఇంకొంతమందికి చాలా మంది డౌట్స్ ఉన్నాయి, కానీ హైలైట్ చేసి మనకు టైం లేదు కాబట్టి క్లోజ్ చేస్తున్నాము. ఎస్ సార్. సూపర్ సార్, Thank చాలా you, sir. సూపర్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంక్రాంతి, దీపావళి, దసరా వస్తే ఎంత ఆనందం ఉంది, అంత ఆనందం ఉంది అలా. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మిస్టర్ స్వామి. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్.